ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तु ते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्त वृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। त्रिनादपि सुनिचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीय सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। संसारदुःखजलधौ प्रदितस्य कामां क्रोधादिनक्रमकरे कबलीकृतस्य दुर्वासनानि गणितस्य निराश्रयस्य चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। हरे कृष्ण। महेश हरे पालक कृष्ण प्रभु धन्यवाद प्रभु। हरे कृष्णा प्रभु जी, प्रणाम प्रभु जी। दंडवत हरे प्रणाम। कृष्ण प्रभु नमस्कार। हरे कृष्णा प्रभु जी, प्रणाम प्रभु जी। दंडवत प्रणाम। राधा गौरांगी माता जी, विजय रघुनाथ प्रभु, मधु गोपाल प्रभु, महेश पालक प्रभु, विजय माता जी, तुलसी माता जी। हरे कृष्ण थैंक प्रभु यू जी, प्रभु। प्रणाम। जय श्री कृष्ण। ఓకే, సో ఈరోజు క్లాస్ ప్రారంభించే ముందు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఏదైనా టాపిక్స్ డిస్కస్ చేయాలనుకుందా? ఓకే, సో అట్లయితే మనం భగవద్గీత చదువుదాం. మనము 7వ అధ్యాయంలో ఉన్నాం. 7వ అధ్యాయము వచ్చేసి భగవద్ విజ్ఞానము. సో మనం లాస్ట్ టైం చూసిన విధంగా ఎప్పుడైతే ఒక నగల షాప్కి వెళ్ళినప్పుడు నగలు పెట్టే ఉంటుంది కదా, ఒక బాక్స్ లో పెట్టిస్తారు. ఆ హారం అనేది మధ్యలో ఉంటుంది, కింద ఒక బాక్స్ పైన ఒక బాక్స్ ఉంటుంది, మూత. సో ఆ కింది భాగం వచ్చేసి శ్రీ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఏం చెప్తారంటే భగవద్గీత గురించి, భగవద్గీతలో మొత్తం 18 చాప్టర్స్ ఉన్నాయి. ఆ 18 చాప్టర్స్ లో కింది భాగము ఫస్ట్ 6 చాప్టర్స్ వచ్చేసి కర్మయోగ, ఆ పెట్టే పై భాగం వచ్చేసి జ్ఞానయోగ, చివరి 6 చాప్టర్స్, మధ్యలో ఉన్న 6 అధ్యాయాలు వచ్చేసి భక్తి యోగ అంటే హారం. సో
ఆ విధంగా భక్తి యోగా ఈ రెండింటి మధ్యలో పెట్టి చెప్పబడింది అనమాట. సో భగవద్గీతలో 7వ చాప్టర్ నుంచి 12వ చాప్టర్ వరకు మనకు భక్తి యోగా గురించి చెప్తారు. సో మనం చూసినాం ఇంతకుముందు చాప్టర్లో అష్టాంగ యోగా పద్ధతి చూసాము. యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, తర్వాత సమాధి, ధారణ, సమాధి. సో ఈ విధంగా ధ్యాన, సమాధి. సో ఈ విధంగా అష్టాంగ యోగాల్లో కూడా ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే మనం సన్యాసం తీసుకోవాలి. సో ఇవాళ రేపు చాలా మంది మెడిటేషన్ చేయొచ్చు అది ఇదని చెప్తున్నారు. యాక్చువల్గా అష్టాంగ యోగా పద్ధతిలో ఫస్ట్ స్టెప్ వచ్చేసి సన్యాసం తీసుకొని ఫ్యామిలీకి దూరంగా వెళ్ళడం. దూరంగా వెళ్ళి అడవిలో కానీ లేదా హిమాలయాస్ అటువంటి ప్రదేశంలో కానీ ఒక ఆసనాలో కూర్చొని మైండ్లో ఏ విధమైనటువంటి కోరిక లేకుండా అంత తీవ్రంగా స్టార్ట్ చేయాలన్నమాట. సో అది ఫస్ట్ స్టెప్. దాని తర్వాత ఇంకా ఫైనల్ స్టెప్స్. సో అట్లా చాలా డిఫికల్ట్గా మనం దాన్ని అర్థం చేసుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు మనం భగవత్ విజ్ఞానం చాప్టర్లోకి వచ్చాం. దీంట్లో భగవంతుని గురించి మనకు తెలియజేస్తున్నాడు అనమాట దేవాది దేవుడు. సో ఇందులో మనం 8 శ్లోకాలు చూసాము. సో 8 శ్లోకాలు చూసేసి ఈరోజు 9వ శ్లోకంలో అడుగు పెడుతున్నాం అనమాట. సో అందరూ పుస్తకంలో అధ్యాయం 7 తీయండి. 7వ అధ్యాయము శ్లోక నెంబర్ 8 వరకు చదివాం. మనం 9 నుంచి చదువుదాం. సో ఇందులో ఫస్ట్ 3 శ్లోకాలు భగవంతుని యొక్క లీల గురించి చెప్తారనమాట. భగవంతుని గురించి. ఆ తర్వాత 4వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు మనకు భగవంతుని యొక్క ఎనర్జీస్ అంటే కృష్ణ భగవానుని యొక్క శక్తుల గురించి చెప్తున్నారు. ఆ భాగంలో ఉన్నాం. ఆ తర్వాత 13వ శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు సరెండరింగ్ అంటూ లార్డ్ కృష్ణ, మనం భగవంతునికి శరణాగతి ఏ విధంగా తీసుకోవాలి అనేది మనకు నెక్స్ట్ లో చెప్తారనమాట. సో ఇందులో ఫస్ట్ భగవంతుడు, నేను జస్ట్ తాత్పర్యం చదువుకుంటూ వెళ్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది మన లాస్ట్ కొన్ని చాప్టర్స్ ఏం చదవం అనేది. ప్రభు హరే కృష్ణ. ప్రణామాలు ప్రభు. ప్రణాం రాధికా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు ప్రభుజీ. ప్రణాం జయ మాతాజీ. సో మనము జస్ట్ నెమరేసుకుందాము. 1వ శ్లోకంలో ఏం చెప్తున్నారు ఇక్కడ? శ్రీకృష్ణ భగవానుడు పలికెను. సో డైరెక్ట్ గా కృష్ణ భగవానుడే చెప్తున్నాడు. ఇప్పుడు అతనే మాట్లాడుతున్నాడు. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ పార్థ, మనస్సును నాయందే లగ్నము చేసి నా సంపూర్ణ భావనలో యోగం అభ్యసించుట ద్వారా నీవు నిస్సందేహముగా నన్నెట్లు సమగ్రముగా నెరుగగలవో ఇప్పుడు ఆలకింపుము. అంటే సమగ్రంగా కంప్లీట్ గా భగవంతుని గురించి తెలుసుకోవాలి, నిస్సందేహంగా డౌట్స్ లేకుండా భగవంతుని సంపూర్ణ యోగాభ్యాసం చేయట ద్వారా ఇప్పుడు నువ్వు తెలుసుకో ఓ అర్జున అని భగవంతుడు చెప్పబోతున్నాడు అనమాట. సో నెక్స్ట్ చెప్పేదంతా భగవంతుడి గురించి సంపూర్ణ విజ్ఞానం ఇస్తున్నాడు ఇక్కడ. 2వ శ్లోకంలో ఏమంటున్నాడు? జ్ఞానము మరియు విజ్ఞానములు అను కూడిన సంపూర్ణ జ్ఞానమును నీకిప్పుడు నేను సంపూర్ణముగా వివరించేదను. అది తెలిసిన పిమ్మట నువ్వు తెలుసుకోవలసింది ఇంకేదీ మిగిలి ఉండదు. సో ఇక్కడ కృష్ణ భగవానుడు డైరెక్ట్ గా డిక్లేర్ చేస్తున్నాడు అనమాట, నేను ఇప్పుడు చెప్పబోతున్నాను విషయం అర్జున, ఈ విషయం తెలుసుకున్న తర్వాత నువ్వు ఇంకా వినవలసింది, తెలుసుకోవాల్సింది ఇంకేది ఉండదు అని చెప్తున్నాడు ఇక్కడ. సో దీంట్లో జ్ఞానము విజ్ఞానము సంపూర్ణంగా నీకు ఇప్పుడు చెప్తున్నాను విను అని చెప్పేసి 3వ శ్లోకంలో మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. వేలాది మనుష్యులలో ఒక్కడు మాత్రమే పూర్ణత్వము సాధించుటకు ప్రయత్నించును. ఆ విధముగా పూర్ణత్వం సాధించిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకోగలుచున్నాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు కృష్ణ భగవానుడు? వేలాది మనుషులలో ఒక్కడు మాత్రమే సిద్ధి కోసం ట్రై చేస్తున్నాడు అనమాట. అష్టసిద్ధులు అవి అన్నమాట.
సో అట్లా చాలా అరుదు. అంటే వాళ్ళు పర్ఫెక్షన్ గురించి చూస్తున్నారనమాట వేలాది మందిలో. సో అందులో పర్ఫెక్షన్ చూసిన తర్వాత ఆ పర్ఫెక్షన్కి వచ్చిన వేలాది మందిలో ఎవడో ఒక్కడు మాత్రమే కృష్ణ భగవానుడు తెలుసుకున్నాడు అనమాట. వేల కోట్ల మందిలో కొందరు సిద్ధ ఆ, అష్టసిద్ధులు ఇవి పర్ఫెక్షన్, హిమాలయాస్ వెళ్ళి తపస్సు చేయడము అట్లా చేసే వాళ్ళలో వేల మందిలో కూడా ఒక్కడు మాత్రమే నన్ను యథావిధిగా తెలుసుకుంటున్నాడు. సో ఇది చాలా అరుదు అన్నమాట. ఎవరైతే ఈ కృష్ణ భగవానుని భక్తిలో అందిందో, ఎవరైతే ఈ క్లాస్ లో జాయిన్ అవుతున్నారో, కృష్ణ భగవాను తెలుసుకుంటున్నారో, ఎవరైతే కృష్ణ భగవాను చెప్తున్నారో, మనందరం కూడా చాలా చాలా అదృష్టవంతులం. ఎందుకు? కృష్ణానే అంటున్నాడు ఇక్కడ. ఆ మనుష్యానం సహస్రేషు, ఇంతమంది వేలాది మందిలో పూర్ణత్వం ఒకరు ట్రై చేస్తారు. ఆ పూర్ణత్వం ట్రై చేసిన వేల మందిలో కూడా ఒక్కడు నన్ను యథావిధంగా తెలుసుకుంటున్నాడు. 4వ శ్లోకం. భూమిరాపో నలో వాయో కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి యమ్మే భిన్న ప్రకృతిరష్టదా. ఇప్పుడు భగవంతుని యొక్క శక్తుల గురించి చెప్తున్నాడు అనమాట ఇక్కడ. ఉం? ఏంటవి? భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అను 8 అంశములు సముదాయము నా భిన్న ప్రకృతి అనబడును. సో భగవంతుని యొక్క భిన్న ప్రకృతి ఈ 8 సముదాయం ఏంటది? భూమి, నీరు, నిప్పు, తర్వాత గాలి, ఆకాశం, మన యొక్క మనస్సు, బుద్ధి, అహంకారం, ఇవన్నీ ఈ 8 భగవంతుని యొక్క భిన్న ప్రకృతి. 5వ శ్లోకం. అది అట్లాగే మనం లాస్ట్ వీక్ లో చూస్తాం కదా, ఈ ప్రపంచంలో మీరు ఎక్కడ ఏది చూసినా సరే, ఎంత పెద్ద అంతస్తు బిల్డింగ్ అయినా సరే, 100 అంతస్తుల బిల్డింగ్ కట్టినా సరే, పెద్ద పెద్ద బ్రిడ్జెస్ కట్టినా సరే, రోబోట్లను తయారు చేసినా సరే, వీటి నుంచి తయారు చేస్తారు. భూమి నుంచే మినరల్స్ తీసుకుంటారు, నీళ్లు తీసుకుంటారు, మంట కావాలి, గాలి కావాలి, ఇవన్నిటితో మనస్సు, బుద్ధి, వీటన్నిటితో ఉపయోగించేసి పరికరాలు ఉపయోగించి మనం చేస్తున్నాం. ఏదో కొత్తగా ఒకటి సృష్టించట్లే. మనం ఏది సృష్టించినా కూడా మళ్ళీ భూమి నుంచి వస్తున్నాయి అవి. ఉదాహరణకి ఎవరైనా కుండలు తయారు చేస్తున్నారు అనుకోండి. సో కుండలు తయారు చేసే వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారు? మట్టి తీసుకుంటారు. మట్టి తీసుకొని దాన్ని నీళ్లు కలుపుతారు. దాంట్లో నీళ్లు కలిపేసి దాన్ని గట్టిగా పిసికి ఆ తర్వాత ఒక మంచి గుండ్రటి అది తిరిగే దాని మీద పెట్టేసి దాని మీద కుండ తయారు చేస్తుంటారు అనమాట. ఆ కుండ అంతా తయారైపోయిన తర్వాత దాన్ని ఎండబెడతారు. ఎండబెట్టిన తర్వాత దాన్ని మంటలో వేస్తారు. మంటలో వేసి కాల్స్తారు. కాల్సిన తర్వాత అలా కుండ తయారవుతుంది. సో కుండ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఏ ఏ పరికరాలు వాడారు ఇక్కడ? మట్టి వాడారు, మంట వాడారు, తర్వాత నీరు వాడారు. అదే విధంగా మీరు ఎంత పెద్ద బిల్డింగ్ అయినా కట్టండి, ఎంత మంచి కంప్యూటర్ అయినా తయారు చేయండి, ఎంత మంచి చిప్ సెట్ అయినా తయారు చేయండి, ఎంత మంచి కార్ అయినా తయారు చేయండి, అన్నీ కూడా దాంట్లో కావాల్సింది ఏంటి? భూమిలో నుంచి వచ్చిన మినరల్సే తీసుకుంటున్నారు. మళ్ళీ వాటికి మంట కావాలి, గాలి కావాలి, తర్వాత నీరు కావాలి. వీటి ద్వారానే ఇవన్నీ ఉపయోగిస్తున్నారు అనమాట. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ భగవంతుని యొక్క శక్తులని మనకు చెప్తున్నాడు కృష్ణ భగవానుడు. కంటిన్యూ చేద్దాం మనం. 5వ శ్లోకం. అపరేయం ఇతస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో ఏదం ధార్యతే జగత్. ఓ మహాభావుడైన అర్జున, వాటికి అన్యముగా న్యూనమైన ప్రకృతిని ఉపయోగించుకొను జీవులను కూడా కూడియున్న నా ఉన్నతమైన శక్తి వేరొకటి కలదు. ఈ 8 శక్తులే కాకుండా ఓ అర్జున, ఇంకొకటి వీటికంటే అధికమైన శక్తి ఒకటి ఉంది. అదేంటి? ఈ జీవరాశులందరూ అంటే మనందరం, ఎవరైతే జీవులందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా వీటికంటే అధికమైన శక్తి ఏది? భూమి రాపో నలో వాయు కమ్మనో బుద్ధి రేవచ. భూమి, ఆకాశం, నీరు, మంట వీటికంటే కూడా అధికమైనది ఏంటి? జీవుడు. సో ఆ జీవుడు ఏం చేస్తున్నాడు? ఈ యొక్క పరికరాలని వాడుకొని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, ఉపయోగిస్తున్నారు అనమాట. ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఉపయోగించుకుంటున్నారు. 6వ శ్లోకం.
ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృత్స్నస్య జగత ప్రభవ ప్రళయస్తతా. 6వ శ్లోకంలో సృజింపబడిన సర్వజీవులకు ఈ రెండు ప్రకృతులే కారణములై ఉన్నవి. ఈ జగత్తునందలి భౌతికము ఆధ్యాత్మిక అగు సర్వమునకు మూలమై మరియు ప్రళయముకు నేనే అని నిశ్చయముగా తెలుసుకొనుము. సో ఈ భూమి, ఆకాశము, మంట, నీరు, అగ్ని. సో భూమి, ఆకాశము, నీరు, మంట, గాలి, ఈ 5. అవి కాకుండా మనస్సు, బుద్ధి, అహంకారం, ఇవి 8. ఇది కాకుండా జీవరాశులు అంటే మనందరం, ఎవరెవరైతే జీవరాశులుగా ఉన్నారో వాళ్ళందరూ. ఇట్లా సృష్టింపబడిన సర్వజీవులకు ఈ 2 ప్రకృతులు కారణమై ఉన్నవి. ఏ రెండంట? ఒకటి భౌతిక జగత్తు, ఇంకొకటి ఆధ్యాత్మిక జగత్తు. అంటే ఈ భౌతిక జగత్తు అంటే ప్రాపంచిక లైఫ్, మనం చూసేదంతా అన్నమాట. ఆధ్యాత్మిక అంటే ఆధ్యాత్మిక ప్రపంచం అంటే భగవంతుని యొక్క ధామం, భగవంతుని యొక్క లోకం. ఈ 2 కూడా ఉన్నాయి. ఇంకా ఏమంటున్నాడు కృష్ణ? ఈ భౌతికము, ఆధ్యాత్మికము అగు సర్వమునకు, వీటన్నిటికీ మూలము మరియు ప్రళయమును నేనే అని నిశ్చయముగా తెలుసుకోండి. సో ఈ భౌతిక జగత్తుకు మూలం నేనే అంటున్నాడు కృష్ణ. ఈ యొక్క ఆధ్యాత్మిక జగత్తుకంతా కూడా కృష్ణాయ మూలం. ప్లస్ వీటి ప్రళయం, కొన్ని రోజుల తర్వాత ప్రళయము ఇవన్నీ జరుగుతాయన్నమాట. అంటే అంతా వినాశనం అయిపోతుంది. ఆ వినాశనం కూడా నేనే అంటున్నాడు. సో ఇంత ఖచ్చితంగా ఓన్లీ కృష్ణ భగవానుడు ఇవన్నీ చెప్పాడు. సో ఎవరెవరైనా కొన్ని పోస్టులు తీసుకొని కొందరు దేవతలు ఈ పనులు చేస్తున్నా కూడా వీటన్నిటికీ మూలం ఎవరు? కృష్ణ భగవానుడు. అది ఈ శ్లోకంలో చెప్తున్నారండి. ప్రభవ ప్రళయస్తత అహం కృత్స్నస్య జగత ప్రభవ ప్రళయస్తత. వీటన్నిటికీ ప్రభువుని, ప్రళయానికి కూడా, వీటన్నిటికీ నిశ్చయముగా నేనే సర్వానికి మూలము. ప్రభవ అంటే ఉత్పత్తికి మూల కారణం. ఓకే, 7వ శ్లోకం. ఇది మెమరైజేషన్ శ్లోక. ప్రతి ఒక్కరు ఈ యొక్క శ్లోకాన్ని కంఠస్థం చేసుకోండి. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి జనంజయ మయి సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. సో ఓ ధనంజయ, నాకన్నను శ్రేష్టమైన సత్యము వేరొకటి లేదు. దారమునందు ముత్యములు కూర్చోబడినట్లుగా సమస్తము నాపైనే ఆధారపడి ఉన్నవి. సో ఇటువంటి క్లియర్ స్టేట్మెంట్ ఎవ్వరు కూడా ఇవ్వలేదన్నమాట. కృష్ణ తప్ప ఇటువంటి స్టేట్మెంట్ ఈవెన్ విష్ణుమూర్తి కూడా ఇవ్వలేదు, ఈవెన్ శివుడు కూడా ఇవ్వలేదు, ఈవెన్ పార్వతీదేవి కూడా ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు. ఇక్కడ ఏమంటున్నాడు? మత్తః అంటే నాకంటే, పరతరం అంటే అధికమైంది, నాకంటే పరతరం ఇంకేది, నా అన్యత్ ఇంకేది లేదు. ఈ స్టేట్మెంట్ ఓన్లీ కృష్ణ భగవానుడే ఇచ్చాడు అనమాట. సో చాలాసార్లు మనకి కొన్ని డౌట్స్ ఉంటాయి, లేదా ఎవరైనా ఆపేసి ఓకే మీరు హిందూస్ కాబట్టి మీరు కృష్ణ దేవుడు అంటున్నారు, లేదా రకరకాల దేవుళ్ళు అంటున్నారు. ఎవరైనా పూజారి వచ్చేసి లేదు గణపతి మంచి దేవుడు, ఇంకొకరు వచ్చేసి సాయిబాబా దేవుడు, ఇంకొకరు వచ్చేసి శివుడు దేవుడు, ఇలా చాలా మంది చాలా చాలా రకాల 3 కోటి దేవతలు ఉన్నారు. 3 కోటి దేవతలు అంటే 3 కోట్ల దేవతలు. సో ఈ 3 కోటి దేవతలలో ఒక్కొక్కరు ఒక్కొక్కరిని పూజిస్తున్నారు. ఇందులో ఈ స్టేట్మెంట్ మత్తః పరతరం నా అన్యత్, ఓన్లీ కృష్ణ ఏ స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు సపోజ్ ఎప్పుడన్నా బైబిల్ తీసుకున్నారనుకోండి, ఎవరైనా క్రిస్టియన్స్ వచ్చేసి బైబిల్లో మీరు చదివితే మొత్తం క్షుణ్ణంగా చదవండి, ప్రతి ఒక్క పేజ్ చదవండి. దాంట్లో ఏం చెప్తున్నాడు జీసస్ క్రైస్ట్ వచ్చేసి? నేను దేవుడి యొక్క కుమారుణ్ణి. ఎక్కడ కూడా నేను దేవుణ్ణి అని చెప్పలేదు, నేను దేవుని యొక్క కుమారుణ్ణి. ఓకే, మీరు ఖురాన్ తీసుకోండి, ఖురాన్ తీసుకొని పేజ్ నెంబర్ 1 నుంచి లాస్ట్ వరకు అన్ని చదవండి. అతను ఏమంటున్నాడు? నేను దేవుడి యొక్క మెసెంజర్, నేను దేవుడి యొక్క మెసేజ్ ఇవ్వడానికి వచ్చిన మెసెంజర్ని తెలుగులో ఏమంటారు? దూత. నేను దేవుడిని చెప్పడానికి వచ్చిన దూతని. సో దూత అంటే ఏంటి? ఒక సందేశాన్ని తీసుకొని ఇంకొకరికి అందించేవాడు దూత. సో నేను భగవంతుణ్ణి, నాకంటే శ్రేష్టమైన వాళ్ళు ఎవరు లేరని ఖురాన్లో చెప్పలేదు. తర్వాత
సిక్ల గ్రంథంలో చెప్పలేదు, ముస్లిమ్స్ గ్రంథంలో చెప్పలేదు, బైబిల్స్లో క్రిస్టియన్ గ్రంథాలలో చెప్పలేదు. ఇవన్నీ పక్కకు పెట్టండి. ఈ ముక్కోడి దేవతలు ఉన్న మన హిందూ దేవతలు కూడా, సనాతన ధర్మంలో ఉన్న దేవతలందరినీ కూడా చూడండి, ఎవరు కూడా ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు ఎక్సెప్ట్ కృష్ణ. సో మనము ఇటువంటి స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటున్నాం, రైట్? మనం ఏమి సృష్టించట్లేదు ఇక్కడ, లేదా మనం రీసెర్చ్ చేసినా కూడా మనం కనుక్కోలేదు. ఓకే, శ్రీల ప్రభుపాద ఒక ఎగ్జాంపుల్ చెప్తాడనమాట. ఒక తల్లిదండ్రులకి ఒక బాబు పుట్టాడు. ఆ బాబును హాస్పిటల్ నుంచి తీసుకొని వేరే ఊళ్ళో వదిలిపెట్టండి ఉదాహరణకి. ఆ పిల్లవాడి తల్లిదండ్రులు ఎవరో కనుక్కోగలుగుతారా? ఎక్స్పెరిమెంట్ చేస్తూ చేస్తూ ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పండి. అందరూ మ్యూట్లో ఉన్నారు. కనుక్కోలేం ప్రభుజీ. కనుక్కోలేదు. ఎంత ఎక్స్పెరిమెంటేషన్ మీరు అందరికీ, ఇప్పుడు ప్రపంచం మొత్తంలో ఎంత ఎక్స్పెరిమెంట్లు చేసినా కూడా ఆ పిల్లవాడి తల్లిదండ్రులు ఎవరో కనుక్కోలేరు. ఓన్లీ ఆ పిల్లవాడికి తండ్రి ఎవరు అనేది చెప్పే ఆధారం ఏంటి? తల్లి. తల్లిని అడిగితే తల్లి చెప్పేస్తుంది ఎవరు తండ్రి అనేది. సో అదే విధంగా మనం కూడా ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం దేవుణ్ణి తెలుసుకోలేము. మనం ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఓకే ఈ దేవుడు గొప్పనా, ఈ దేవుడు గొప్పనా, ఈ దేవుడు గొప్పనా ఎన్ని ఎక్స్పెరిమెంట్ చేసినా కూడా ఒక పిల్లవాడికి తల్లిదండ్రులు ఎవరో చెప్పలేవు. ఉన్నారు తల్లిదండ్రులు ఎవరో, కానీ నువ్వు ఎక్స్పెరిమెంట్ ద్వారా చెప్పలేవు. సింపుల్గా ఏంటి, తల్లిని అడిగితే కరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. అదే విధంగా మనం ఏం చేయాలి? ఆచార్య పరంపర నుంచి వచ్చిన ఆచార్యను అడిగి తెలుసుకోవాలి. సో ఇక్కడ కృష్ణ ఏమంటున్నాడు? మత్తః, నాకంటే పరతరం, ఇంకా నాకంటే అధికమైన సత్యం కానీ నా అన్యత్, ఇంకేమీ లేదు. కించిదస్తి ధనంజయ మయి సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణైవ. దారంలో ఎట్లయితే ముత్యాలు కూర్చోబడి ఉంటాయో సమస్తం నాపైనే ఆధారపడి ఉంది. ఈ సమస్తం మీరు చూసే సమస్తం అంతా కూడా నాపైనే ఆధారపడి ఉంది అని కృష్ణ అంటున్నాడు. సో దీంట్లో ఇంకొకటి మనకు బ్రహ్మ సంహితలో కూడా తీసుకోవచ్చు. బ్రహ్మ సంహితలో ఏం చెప్తున్నారు? ఈశ్వర పరమ కృష్ణ సచ్చితానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. ఈశ్వర పరమ కృష్ణ. సో ప్రతి డిపార్ట్మెంట్కి ఒక ఈశ్వర ఉంటారు. ఇప్పుడు మన ఇంట్లో కిచెన్ రూమ్లో ఈశ్వర ఎవరు? తల్లి. ఇంటికి ఈశ్వర ఎవరు? తండ్రి. అదే విధంగా ఈ కాలనీకి ఒకరు ఉంటారు లీడర్, ఈశ్వర. తర్వాత ఈ స్టేట్కి ఒక ఈశ్వర ఉంటాడు, చీఫ్ మినిస్టర్. ఈ దేశానికి ఒక లీడర్ ఉంటాడు, ఈశ్వర, అతడు ప్రైమ్ మినిస్టర్. ప్రపంచానికి ఎవరెవరి దేశాలకు వాళ్ళు ఈశ్వర. అట్లా ఇప్పుడు సపోజ్ గాలికి ఈశ్వర ఎవరు? వాయుదేవుడు. తర్వాత అగ్నికి ఈశ్వర ఎవరు? అగ్నిదేవుడు. తర్వాత సూర్యుడు కాంతికి ఈశ్వర. అట్లా ప్రతి ఒక్కటికి, వర్షాలకి ఈశ్వర ఎవరు? ఇంద్రుడు. అట్లా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఈశ్వర వస్తున్నారనమాట. ఈశ్వర పరమ. పరమ అంటే అత్యధికమైన లాస్ట్ ఈశ్వర, అందరికంటే హైయెస్ట్ ఈశ్వర. ఈశ్వర పరమ కృష్ణ. అతడేంటి? సచ్చితానంద విగ్రహ. అతనికి సచ్చితానంద విగ్రహ కూడా ఉంది. చాలా మంది ఈ అపోహ ఉంటుంది, దేవుడు అంటే ఏంటి? నిరాకారం. సో దేవుడు నిరాకార అని చెప్పడం కూడా ఒక విధంగా దేవుణ్ణి అవమానించడమే. ఇప్పుడు ఎవరన్నా వచ్చేసి మన ఫోన్ చేయగానే హరే కృష్ణ అన్నారనుకోండి, జస్ట్ హరే కృష్ణ, బాగున్నారా? బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? తిన్నారా? ఇంతే. ఇలా మాట్లాడేసి పెట్టేశారనుకోండి, మీకు సంతృప్తి అనిపించదు. అలా కాకుండా ఫోన్ చేయగానే, ఫర్ ఎగ్జాంపుల్ నేను విజయ రఘునాథ్ ప్రభు ఫోన్ చేశాను, హరే కృష్ణ విజయ రఘునాథ్ ప్రభు దండవత్ ప్రణామ్. విజయ రఘునాథ్ ప్రభు అనగానే అదొక రిలేషన్షిప్, ఒక పేరు ఉంది, ఆ వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి ఒక పేరు ఉంది, లేదా రిలేషన్షిప్. ఇప్పుడు తల్లి కొడుకులు ఎవరైనా మాట్లాడుకుంటున్నారు అనుకో, అమ్మ ఎలా ఉన్నావు, లేదా బాబు ఎలా ఉన్నావు, అట్లా. దాంతో మీరు చూడండి ఆ ప్రేమ వ్యక్తం అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఆ రూపం పర్సనల్గా మీరు రూపం ఉంచేసి చేస్తున్నారనుకోండి, అప్పుడు ఆ ప్రేమ ఎక్కువగా ఉంటుంది, ఆ యొక్క ధ్యాస కూడా ఎక్కువగా ఉంటుంది, రైట్? అది కాకుండా ఓ వ్యక్తి బాగున్నావా అలా చెప్పామనుకో, ఆ పేరు లేకుండా ఓ వ్యక్తి అంటున్నా కూడా మనకి ఆ ప్రేమ తెలియదు అనమాట.
అలాంటిది భగవంతుడికి ఇంత సౌందర్యమైన రూపం ఉంది. ఆ రూపం ఉన్న భగవంతుడికి నిరాకారవాదులు ఏం చేస్తున్నారు? భగవంతుడికి రూపం లేదు అని చెప్పేసి ఆ, ఈ ప్రపంచం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రేయర్ చేస్తాం. ఓకే, ఉదాహరణకి తీసుకుందాం. ఉదాహరణకి భగవంతుడు నిరాకారవాది అనుకుందాం. మనం ఒక దండం పెట్టి చేసాం, ప్రేయర్ చేసాం. ఓ ప్రపంచమా, నాకు రేపు నా ఇంటి ముందట ఒక ఆ, ఇండియాలో కార్ల పేర్లేంటి? ఉమ్, ఒక స్కోడా కార్. ఓకే. ఓ ప్రపంచమా, నాకు రేపు మా ఇంటి ముందట నాకు ఒక గిఫ్ట్గా నాకు ఒక కార్ పంపించండి, మారుతి సుజుకి కార్. ఓకే. పడుకొని లేచే వరకు తెల్లారి వైట్ కలర్ మారుతి సుజుకి కార్ ఉందనుకోండి. మీరు మీరు థ్యాంక్స్ ఎవరికి చెప్తారు? ఓ ప్రపంచమా థ్యాంక్ యూ అని చెప్తారా? ప్రపంచం అంటే ఏంటి? ఓ ఆ నదియా, లేకపోతే నీరా, లేకపోతే మట్టియా, లేకపోతే ఆ అగ్నియా? అది ఎక్కడ తూర్పులో ఉందా, పడమరలో ఉందా, ఎక్కడుంది తెలియదు కదా. సో ఇలా ఉంటుంది అనమాట. దాంట్లో రిలేషన్షిప్ అనేది లేదు. రిలేషన్షిప్ అనేది లేకపోతే, సంబంధం అనేది లేకపోతే ప్రేమ అనేది ఎక్కడ ఉంటుంది? ఉండదు. భక్తియుత ప్రేమ, భక్తియుత సేవ అనేది ఎప్పుడొస్తుంది అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలో కానీ, లేదా భక్తుల మధ్యలో కానీ, ఇద్దరు వ్యక్తుల మధ్యలో కానీ, భగవంతుడు భక్తుడి మధ్యలో కానీ ఉంటుంది. ఏదో ఓ ప్రపంచం మధ్యలో ప్లస్ ఒక భక్తుని మధ్యలో ఉండదు ప్రేమ అనేది. సో అలా మనం భగవంతుడు నిరాకారవాది అని చెప్తూ ఉంటే యాక్చువల్లీ భగవంతుని ఇన్సల్ట్ చేసినట్టు. ఉదాహరణకి తల్లిదండ్రులు, పిల్లవాడు బాగా చదువుకున్నాడు, వచ్చిన తర్వాత తల్లిదండ్రులని చూసి "ఉమ్, పేరు లేదు, అమ్మ లేదు, నాన్న లేదు, ఓ వ్యక్తులారా" ఇలా మాట్లాడుతున్నాను అనుకోండి, వాళ్ళకి ఎలా ఉంటుంది? ఆ యొక్క రిలేషన్షిప్ ఉండదన్నమాట. సో ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ, భగవంతుడికి సచ్చిదానంద విగ్రహ రూపం ఉంది. సో అతడికి కళ్ళు ఉన్నాయి, అతడికి ముఖం ఉంది, అతడికి 2 చేతులు 2 కాళ్ళు, మనలాగా భగవంతునిలాగా మనందరికీ ఇటువంటి రూపం ఇచ్చాడు భగవంతుడు. ఓకే. సో ఇప్పుడు చూస్తే మనం ఏది చూసినా, ఏది అందంగా ఉన్న ఒక పుష్పం అందంగా ఉంది అంటే దాంట్లో రిక్కలు ఉన్నాయి, రిక్కలు విచ్చుకుంటున్నాయి, దాంట్లో నుంచి సువాసన వస్తుంది. ఇవన్నీ క్రియేట్ చేసిన భగవంతుని పట్టుకొని మనము నిరాకారవాది అంటే ఎలా ఉంటుంది? సో అదొక ఇన్సల్ట్ అన్నమాట, నిరాకారవాది. ఉం? సో అట్లా ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ రూపం సచ్చిదానంద. అనాది రాదిర్ గోవింద, అనాది నుంచే ఉన్నాడు. ఆదిర్ గోవింద, అందరికంటే ముందు నుంచి ఉంది గోవింద. అనాది రాదిర్ గోవింద, సర్వ కారణం, అన్ని కారణాలకి అతను కారణం. అది శాస్త్రయుక్తంగా మనం డిక్లేర్ చేస్తున్నాం. ఓకే. 8వ శ్లోకం. ఎనిమిదవ శ్లోకంలో మనము భగవంతుని ఎలా చూడాలి అనేది చూసాం లాస్ట్ టైం. ఏంటది? రసోహం అప్సు కౌంతేయ ప్రభాస్మే శశి సూర్యయోహ ప్రణవ సర్వవేదేషు శబ్దకే పౌరుషం ఋషు. ఓ కుంతీపుత్ర, నీటి యందు రుచిని, సూర్యచంద్రుల యందు కాంతిని, వేద మంత్రముల యందు ఓంకారమును, ఆకాశమునందు శబ్దమును, నరుని యందు సామర్థ్యము నేనే అయి ఉన్నాను. సో కృష్ణ భగవానుడు ఇలా చెప్పాడనమాట. ఏంటది? నీటి యందు రుచిని. ఎప్పుడైనా మీరు ప్రాక్టీస్ చేశారా? లాస్ట్ వారం నుంచి ఈ వారం వరకు ఎప్పుడైనా నీళ్లు తాగేటప్పుడు కృష్ణ గుర్తొచ్చాడా? రుచి, కృష్ణ నీటి యొక్క రుచి అని మనం తెలుసుకున్నాం. ఎంతమంది ప్రయత్నం చేశారు? అన్మ్యూట్ చేసి చెప్పండి. అవును ప్రభు. ఎస్. ఓకే, విజయమాతాజీ. ఎస్. ఇంకెవరు చేశారు? ట్రై చేశాం ప్రభు. ఎస్, పవిత్ర మాతాజీ, విజయ మాతాజీ. ఇంకా ఎవరు? చేశాం ప్రభు. రాధికా మాతాజీ. సో మిగతా వాళ్ళు ప్రయత్నం చేశారు. సరితా మాతాజీ చేశారు. నీళ్లు తాగేటప్పుడు ఇలా కృష్ణుడు ఉన్నాడని గుర్తొస్తుంది ప్రభుజీ. ఓకే, అమ్మ, నాన్న. నీళ్లు నిజంగా పాపం నీళ్లు కూడా తాగితే కూడా తాగేసి కృష్ణుడు బయటపడతాడేమో అనిపిస్తుంది ప్రభుజీ. ఏంటి మాతాజీ? వాటర్ తీసుకుంటాం కదా, తీసుకునే ముందు ఫస్ట్ ఒక బుక్క వాటర్ బయటికి ఉమ్మేస్తా కదా,
ఆ, ఉమ్మేసినప్పుడు కృష్ణుడు లోపలికి వెళ్ళాలి కానీ అయ్యో బయటికి వెళ్తే ఎలాగ అనిపిస్తుంది ప్రభు. అంటే నీళ్లు కృష్ణ అని కాదు, నీటి యొక్క రుచి కృష్ణ. అట్లా రుచి రుచి అయినా కానీ బయటికి వెళ్తుంది కదా. సో మీరు మీరు ఆలోచించారు అంటే ఇది కృష్ణ చైతన్యం. ఓకే, మిగతా వాళ్ళు ట్రై చేయలేదు అయితే. ఎస్ ప్రభు, ట్రై చేస్తాం ప్రభు. ఓకే, విజయ రంగనాథ్ ప్రభు ట్రై చేశారు. ఇంకా ఓకే, కొందరు లాస్ట్ వీక్ క్లాస్ జాయిన్ కాలేదు, సో వాళ్ళు ఓకే. సో ఇంకెవరు ట్రై చేశారు లాస్ట్ వీక్ క్లాస్ జాయిన్ అయిన వాళ్ళు? ఓకే, సో ఒకవేళ అది మీరు ట్రై చేయకపోతే ఇప్పుడు ట్రై చేయండి. ఈ రోజు నుంచి మళ్ళీ వచ్చే వారం వరకు ఎప్పుడు నీళ్లు తాగేటప్పుడు ఒకటి గుర్తు చేసుకోండి, ఈ నీళ్ళ యొక్క రుచి ఎలా ఉంది. తాగే ముందు నీళ్ళ యొక్క రుచి ఎలా ఉంది, ఆ రుచిని ఆస్వాదించండి. ఆ రుచి, నీళ్ళ యొక్క రుచి కృష్ణ. ఓకే, అదొకటి. సూర్య చంద్రుల యందు కాంతిని. సో సూర్యచంద్రులు, మనం బయటికి వెళ్ళినప్పుడు సూర్యుని కాంతి, సాయంత్రం వెళ్ళినప్పుడు చంద్రుని కాంతి. ఈ రెండు కాంతి కూడా ఎవరంట? కృష్ణ. వేద మంత్రుల యందు ఓంకారం. ఎప్పుడైనా ఓం అని శబ్దం ఎక్కడైనా విన్నా సరే, మనం ఉచ్చరించినా సరే, అది ఏంటి? కృష్ణ. ఆకాశం నందు శబ్దము కృష్ణ. నరుని యందు సామర్థ్యం. మనం పనిచేసేటప్పుడు కొందరికి సామర్థ్యం ఉంటుంది. ఏంటది? సైకిల్ తొక్కే సామర్థ్యం కొందరికి ఉంటుంది, కార్ నడిపే సామర్థ్యం కొందరికి ఉంటుంది, నడిచే సామర్థ్యం కొందరికి ఉంటుంది. మాట రావట్లేదు ప్రభుజీ. హరే కృష్ణ, వినిపిస్తుందా? హరి బోల్. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. అయినట్టుంది మాతాజీ. వస్తుంది ప్రభుజీ. ఇప్పుడు వస్తుందా మాతాజీ? వస్తుంది వస్తుంది ప్రభుజీ. ప్రభుజీ. ప్రభు. థ్యాంక్ యూ. ఇక్కడ ఇంటర్నెట్ కొంచెం అన్స్టేబుల్ ఉన్నట్టుంది. సో నరుని యందు సామర్థ్యం అంటే, సామర్థ్యం అంటే ఏదో చాలా గొప్ప గొప్ప సామర్థ్యం ఉంటేనే కాదు, చిన్న చిన్న సామర్థ్యం కూడా. మనకి అడుగు తీసి ఇంకో అడుగు వేస్తున్నాం, నడుస్తున్నాం, అది కూడా ఒక సామర్థ్యమే. ఆ నడిచే సామర్థ్యం కూడా కృష్ణ అన్నట్టు. సో ఇది కృష్ణ చైతన్యం. మనం ఎల్లప్పుడూ భగవంతుడు ఏమేమి చెప్పాడో వాటిని మనం చూస్తే చాలు. ప్రతిరోజు తెల్లవారుజామునే వెళ్ళి సూర్యకాంతిని చూడగానే అది కృష్ణ యొక్క కాంతి, చంద్రకాంతి రాగానే చంద్రుని యొక్క కాంతి, ఓంకార శబ్దం వినబడగానే అది కృష్ణ, ఆకాశం నందు శబ్దం ఏదైనా వినపడ్డా కృష్ణ. ఎవరైనా సరే వాళ్ళ దగ్గర ఏ సామర్థ్యం ఉన్నా కూడా, ఓ ఈ సామర్థ్యం అంటే ఏంటి? కృష్ణ నుంచి వస్తుంది. ఆ విధంగా చూడాలన్నమాట. ఓకే, సో అక్కడి వరకు చూసాం మనం. సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ 9వ శ్లోకానికి వెళ్దాం. ఓకే, విజయ రఘునాథ్ ప్రభు మీరు చదువుతారు. Nice. ఓకే, అమ్మా నాన్న మీరు నెక్స్ట్ రెడీగా ఉండండి. తొమ్మిదో శ్లోకం. పుణ్యోగంధ పృథివ్యాం చ పుణ్యోగంధం పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ తేజశ్చాస్మి విభాసః జీవనం సర్వభూతేషు జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. తపశ్చాస్మి తపస్విషు. Translation: I am the original fragrance of the earth, and I am the heat in fire. I am the life of all that lives, and I am the penance of all ascetics. చదవండి ప్రభు. నేను భూమి యొక్క మూల సుగంధమును, నేను అగ్నిలో వేడిని, నేను జీవులందరి ప్రాణమును, నేను తపస్సులందరినీ తపస్సును. థ్యాంక్ యూ ప్రభు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రభు. సో ఇది క్షుణ్ణంగా పరిశీలిద్దాం. చూద్దాం ఈ శ్లోకం. భూమి యొక్క ఆద్యమైన సుగంధమును. ఎప్పుడైనా వర్షం పడే ముందు, ఇంకా వర్షం స్టార్ట్ కాలేదు, చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి, అప్పుడు చూసారా భూమి నుంచి ఒక మంచి స్మెల్ వస్తుంది. ఎంతమంది తెలుసుకున్నారు? ఇది గమనించారా? అవును ప్రభుజీ. తెలుసా ప్రభు, అది ఎప్పుడైనా మొదటి వర్షాలు పడ్డప్పుడు వస్తుంది ప్రభు. రైట్, మధురంగా ఉంటుంది. చాలా మధురంగా ఉంటుంది, చాలా మధురంగా. భూమి నుండి, మట్టి నుండి. చాలా మధురంగా ఉంటుంది. ఎస్, సో ఆ భూమిలో ఉన్న సుగంధాన్ని నేనే అంటున్నాడు కృష్ణ. ఓకే, ఎక్కడైనా సరే వర్షం స్టార్ట్ అవుతుంది, ఏదైనా స్మెల్ లాగా ఇట్లా భూమి యొక్క మనకు వాసన వస్తుంది, ఇమీడియట్లీ కృష్ణ గుర్తు రావాలి మనకి. అగ్ని యందు ఉష్ణము. ఉష్ణం అంటే వేడి,
అగ్ని ద్వారా వచ్చే వేడి, మనం వంట చేసేటప్పుడు ఆ అగ్ని నుంచి వచ్చే వేడి ఏంటి? కృష్ణ. చలికాలంలో మనం ఏం చేస్తాము? ఒక ఒక కర్రలన్నీ వేసేసి కాచుకుంటాం దగ్గర ఉండేసి. ఆ యొక్క వేడి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ వేడి అగ్నిలో నుంచి వచ్చే వేడి కూడా కృష్ణ అంట. ఉం? తర్వాత జీవుల యందు ప్రాణం. మీ యొక్క కొడుకు అయినా సరే, మీ యొక్క కూతురు అయినా సరే, మీ యొక్క భార్య అయినా సరే, మీ యొక్క భర్త అయినా సరే, మీ యొక్క తల్లి అయినా సరే, తండ్రి అయినా సరే, వారు ప్రాణాలతో ఉన్నారు అంటే వాళ్ళ ప్రాణం ఎవరు? కృష్ణ. కృష్ణ. రైట్. సో కృష్ణకి ఎంత కృతజ్ఞతగా ఉండాలి? ఎవరైనా దూరం అయితే ఎంత ఏడుస్తాం? ఉం? సో జీవుల యందు ప్రాణమును, తపస్సుల యందు తపస్సును నేనే అయి ఉన్నాను. ఈవెన్ తపస్సు చేసే వాళ్ళలో తపస్సు కూడా కృష్ణనే. ఎవరైనా చాంటింగ్ చేసేది, చాంటింగ్ కూడా ఒక రకమైన తపస్సే. ఏకాదశి వ్రతం కూడా ఒక రకమైన తపస్సే. 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో చేయడం కూడా ఒక రకమైన తపస్సే. ఇటువంటి తపస్సులలో తపస్సును కూడా నేనే అయి ఉన్నాను. సో మన ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా అందరూ ప్రాణాలతో ఇంకా ఉన్నారు అంటే మనం కృష్ణకి ఎంత కృతజ్ఞతగా ఉండాలి. సో ఎస్, ఎవరైనా మనం చూసినప్పుడు వాళ్ళ ప్రాణాలతో మన ఎదురుగా ఉండి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ ప్రాణం కూడా కృష్ణనే. అది గమనించాలి మనం. ఇది కృష్ణ చైతన్యం. సో ఇలా మనం చూస్తూ పోతే మనిషిలో ఒక తేజస్సు కృష్ణానే, సూర్యరశ్మి కాంతి కృష్ణానే, చంద్రకాంతి కృష్ణానే, ఉష్ణంలో వేడి, మంటలో వచ్చే వేడి కృష్ణానే, జనుల యొక్క ప్రాణం కృష్ణానే, భూమి యొక్క సుగంధం కృష్ణానే. రైట్. సో నెక్స్ట్ టైం ఇవన్నీ గమనించండి, ఇవన్నీ గమనిస్తూ ఉండండి. ఎవరైనా మన స్నేహితులైనా సరే, మన దగ్గర స్నేహితులైనా సరే, మనకు చాలా ఇష్టమైన ప్రియమైన మన పిల్లలైనా సరే, వాళ్ళ ప్రాణం కూడా కృష్ణానే. ఓకే, నెంబర్ 10. ఓకే, అమ్మ నాన్న మీరు చదవండి. బీజం మాం సర్వభూతానాం బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. తేజస్తేజస్వినామహం. O son of Pritha, know that I am the original seed of all existences, the intelligence of the intelligent, and the prowess of all powerful men. చదవమ్మా. నాన్న చదువు. అర్థాలు తెలుసుకుంటా. నేను చదువుతున్నాను. ఓ పృథకుమార్, నేనే సర్వ ప్రాణులకు సనాతన బీజమునని, బుద్ధిమంతులలోని బుద్ధినని, శక్తిమంతులలోని శక్తినని తెలుసుకోవలసింది. సో కృష్ణ ఇంకా ఏం చెప్తున్నాడు మనకి? ఓ పృథుకుమార, ఓ అర్జున, నేనే సర్వ ప్రాణులకు సనాతన బీజమనియు. బీజం అంటే ఏంటి? విత్తనం. విత్తనం లేకుండా ఎక్కడైనా వృక్షం మొదలవడం చూసారా మీరు ఎవరైనా? ఎక్కడైనా చెట్టు పెరగాలి అంటే విత్తనం గ్యారంటీ కదా. మన యొక్క విత్తనం ఎవరు? భగవంతుడే ప్రభుజీ. భగవంతుడే. సో ఓకే, మీరు బాగా ప్రేమించే మీ పిల్లల యొక్క విత్తనం ఎవరు? ఆయన కూడా భగవంతుడే ప్రభుజీ. భగవంతుడే. ఎస్, రైట్. మీకు బాగా ప్రేమించే మీ భర్త, లేదా బాగా ప్రేమించే మీ భార్య, బాగా ప్రేమించే మీ పిల్లలు, మీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళందరి విత్తనం ఎవరు? కృష్ణ. కుమారా, నేను సర్వ ప్రాణులకు, ఒక ప్రాణి కాదు, సర్వ ప్రాణులకు, ఇక్కడ ప్రాణంతో ఏ జీవం ఉన్నా సరే ఆ జీవికి విత్తనం ఎవరు? కృష్ణ. సర్వ ప్రాణులకు సనాతన బీజమై ఉన్నాను. బుద్ధిమంతులకు బుద్ధి. సో ఎవరైనా బుద్ధిమంతులుగా కనిపించారనుకోండి మీకు, వాళ్ళ యొక్క బుద్ధి ఎవరు? కృష్ణ. శక్తిమంతుల యొక్క శక్తి. ఎవరికైనా శక్తి ఉంది, ఓకే, ఒక బకెట్ వాటర్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టడం, సైకిల్ తొక్కడం, బండి నడపడం, 2 వీలర్ నడపడం, 4 వీలర్ కార్ నడపడం, లేదా ఇటువంటి ఏ పని చేయాలన్నా కూడా ఏదో శక్తి కావాలి మనకి. శక్తి లేకుండా ఏమి చేయలేం. ఈవెన్ వంట చేయడానికి కూడా శక్తి కావాలి, అన్నం తినడానికి కూడా శక్తి కావాలి.
ప్లేట్లో నుంచి కలిపి మనం నోట్లో పెట్టడానికి కూడా శక్తి కావాలి. ఆ శక్తి కూడా కృష్ణ. సో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనం కృష్ణ చైతన్యంలోనే ఉంటాం ఎప్పుడు. మనం కృష్ణకి ఎంత కృతజ్ఞతగా ఉండాలి. ఓ కృష్ణ, ఇవన్నీ ఏది ఇక్కడ ఇప్పుడు చూసిన అన్ని కృష్ణనే అన్నప్పుడు మనం చేసే ప్రతి ఒక్కటి ఆ కృష్ణని పక్కకు పెట్టేస్తున్నాం. మన ఆలకింపు ప్లస్ మన యొక్క ప్రేమ వ్యవహారాలంతా ఎవరి మీద ఉన్నాయి? భార్యాభర్తలు, లేదా నా పిల్లలు, ఆ నా యొక్క తల్లిదండ్రులు, నా యొక్క పిల్లలు, నా యొక్క భార్యాభర్తలు, లేదా నా యొక్క స్నేహితులు, నా యొక్క అన్నదమ్ములు, నా యొక్క అక్కచెల్లెళ్ళు, ఇలా ఆ, అహం మమాస్మి అన్నీ నా వల్లే అవుతున్నాయని మనం అనుకుంటున్నాం. రైట్. సో ఇవన్నీ కూడా వీటి విత్తనం కృష్ణనే. ఈ బుద్ధిమంతులకు బుద్ధి కృష్ణనే, శక్తికి శక్తి, ఎవరికి శక్తి ఉన్నా కూడా దాంట్లో కూడా శక్తి కృష్ణనే. ఓకే, వెంకటేశ్వర్లు ప్రభు మీరు చదువుతారా? కోట వెంకటేశ్వర్లు ప్రభు మ్యూట్లో ఉన్నారు. ఓకే, తులసి మాతాజీ మీరు చదువుతారా? చదువుతాను ప్రభుజీ. ఎస్. 11వ శ్లోకం. బలం బలవతాం చాహం బలం బలవతాం చాహం కామరాగా వివర్జితం కామరాగా వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. కామోస్మి భరతర్షభ. I am the strength of the strong, devoid of passion and desire. I am sex life which is not contrary to religious principles. O Lord of Bharatas, Arjuna. చదవండి మాతాజీ. నేను బలవంతులలోని కామరాగములు లేనట్టి బలమును. ఓ భారతులలో ప్రధానుడా అర్జున, ధర్మ విరుద్ధము కానట్టి మైదున భోగమును నేనే. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. ఈ భాష్యం కూడా చదవండి మాతాజీ. భాష్యము జగద్గురు శ్రీల ప్రభుపాదికి జయ. బలవంతుని బలమును బలహీనులను రక్షించడానికే ఉపయోగించాలి, కాని కయ్యానికి కాలు దువ్వడం కొరకు కాదు. అదే విధముగా ధర్మానుసారంగా ఉన్నట్టి మైదున భోగము సంతానాభివృద్ధికే కాని ఇతరానికి కాదు. తర్వాత తమ సంతానాన్ని కృష్ణ భక్తి భావనలోకి తీసుకొని రావడం తల్లిదండ్రుల బాధ్యత. సో ఇక్కడ కృష్ణ, థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో కృష్ణ ఏం చెప్తున్నాడంటే, థ్యాంక్ యూ. బలం బలవతాం చాహం. ఎవరికైనా బలం, ఏదైనా ఏ విషయంలో బలం ఉందంటే ఆ బలం కూడా ఎవరట? కృష్ణ. ప్లస్ కామరాగ వివర్జితం. కామరాగ వివర్జితం అంటే ఎవరైనా స్త్రీ పురుషులు కలిసినప్పుడు వాళ్ళు అనుభవించే సుఖం కూడా కృష్ణనే. కానీ ఇదేంటి? కామరాగహితమైన బలమును మరియు ధర్మ నియములకు విరుద్ధము కానటువంటి సంభోగం. ధర్మ విరుద్ధాలకు విరుద్ధం కాకుండా ఉండే సంభోగం, స్త్రీ పురుషుల యొక్క సంభోగం, దాంట్లో వచ్చే సుఖం కూడా కృష్ణనే. సో ప్రతి విషయం ఇప్పుడు ఈ యొక్క మానవాళి అంతా దేనిపైన ఆధారపడి ఉంది? మెయిన్లీ స్త్రీ పురుషుల యొక్క ఆకర్షణతోటి. చాలా మందికి ఈ విషయం కూడా తెలియదు. యాక్చువల్గా ఆ అట్రాక్షన్, దాంట్లో ఉన్న సంతోషం కూడా కృష్ణనే. కానీ ఎప్పుడది ధర్మా విరుద్ధం కానప్పుడు, ధర్మానికి కట్టుబడి కృష్ణ చైతన్యంలో పిల్లలను కనడంలో నో ప్రాబ్లం. కానీ స్త్రీ పురుషులు వివాహం చేసుకొని కేవలం పిల్లలకని నేను ఓన్లీ సుఖం అనుభవిస్తాను అని చేయడం తప్పు. కానీ ఎస్, నువ్వు బ్రహ్మచారిగా ఉన్న తర్వాత గృహస్థాశ్రమంలో చేరవచ్చు. గృహస్థాశ్రమంలో చేరిన తర్వాత పిల్లల్ని కనవచ్చు. పిల్లల్ని కూడా కృష్ణ చైతన్యంలో పెంచాలి. సో అలా చేసినప్పుడు దాంట్లో ఎటువంటి ధర్మ విరుద్ధం కాదు. రైట్. సో చూడండి మళ్ళీ. ఓ భరత వంశ శ్రేష్ఠుడా, బలవంతులలోని కామరాగ రహితమైన బలమును మరియు ధర్మ నియమములకు విరుద్ధము కానటువంటి సంభోగమును నేనే అయి ఉన్నాను. ఓకే. సుముఖి సాధ్వి మాతాజీ మీరు చదువుతారా నెక్స్ట్? హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు ప్రభుజీ. చదువుతాను. ఏ శ్లోక ప్రభుజీ? చాప్టర్ ఎస్, అధ్యాయం 7 శ్లోక 12.
ఓకే ప్రభుజీ చదువుతాను. ये ये चैव सात्विका भावा ఏ చైవ సాత్వికా భావా राजसास्तामसाश्च ये రాజసాస్తామసాచ్ఛయే मत्त एवेति तान् विद्धि మత్త ఏవేతి తాన్ విద్ధి न त्वहं तेषु ते मयि నత్వహం తేషు తే మహి. know that all states of being, be they of goodness, passion, or ignorance, are manifested by my energy. I am, in one sense, everything, but I am independent. I am not under the modes of material nature, for they, on the contrary, are within me. చదవండి మరి. సత్వగుణమునకు గాని రజోగుణమునకు గాని లేదా తమో గుణమునకు గాని సంబంధించిన జీవుల భావములన్నీయును నా శక్తి నుండే ఉద్భవించినవని నీవు తెలుసుకొనుము. ఒక విధముగా నేనే సర్వమునైనను స్వతంత్రుడనై ఉన్నాను. ప్రకృతి త్రిగుణములు నా యందున్నను, నేను వాటికి లోబడి ఉండను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏమంటున్నాడు కృష్ణ, సత్వగుణము కానీ రజోగుణము కానీ లేదా తమో గుణమునకు కానీ సంబంధించిన జీవుల భావములన్నీ నా శక్తి నుండే ఉద్భవించి అని నీవు తెలుసుకొనుము. అంటే ఈ సత్వగుణము, రజోగుణం, తమోగుణం ఇటువంటి శక్తులన్నీ కూడా కృష్ణ నుంచే ఉద్భవన జరిగినాయి. ఒక విధంగా నేను సర్వమైనను, అన్నిటికీ కృష్ణనే. ఒక విధంగా కృష్ణ అంటున్నాడు ఇలా, ఒక విధంగా నేనే సర్వమైనను స్వతంత్రుడై ఉన్నాను. భగవంతుడు స్వతంత్రుడు, కంప్లీట్ విరాట్. శ్రీమద్ భాగవతం 1వ శ్లోకం 1వ చాప్టర్ ఫస్ట్, శ్రీమద్ భాగవతం ఫస్ట్ స్కందం 1:1 ఏంటది? ఓం నమో భగవతే వాసుదేవాయ జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్థేష్వభిఘ్న స్వరాట్ అంటే కంప్లీట్ స్వతంత్రుడు. కృష్ణ భగవానుడు కంప్లీట్ ఫుల్ స్వతంత్రుడు. అంటే కృష్ణ ఒక పని చేయడానికి ఒకరి అనుమతి అవసరం లేదు, ఒకరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు. ఆయన అన్నిటికీ స్వతంత్రుడు. సో కృష్ణకు ఆ స్వతంత్రం ఉన్నప్పుడు మనకు కూడా ఒక చిట్టికడు స్వతంత్రం మనకు కూడా ఇచ్చాడు. ఒక సముద్రం అంతా కృష్ణ అయితే ఆ సముద్రంలో ఒక చుక్క తీసుకొని మన నాలుక మీద వేసుకున్నాం అనుకోండి, మన సముద్రంలో రుచి చేయడొచ్చా లేదా? చూడొచ్చు. సో ఉప్పుగా ఉంటుంది. సో అలా లెబొరేటరీలో ఒక చుక్క నీళ్లు తీసుకొని, సముద్రంలో ఒక చుక్క నీళ్లు తీసుకొని లెబొరేటరీలో టెస్ట్ చేస్తారు. ఏమేమి మినరల్స్ ఉన్నాయి ఇక్కడ, సాల్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఎంత మోతాదులో ఉన్నాయి, అవన్నీ డీటెయిల్స్ వచ్చేస్తాయి దాంట్లో. సో సముద్రం యొక్క రుచి ఒక డ్రాప్ లో తెలిసిపోతుంది అనమాట. సో భగవంతుడు సముద్రం అయినప్పుడు మనము ఒక డ్రాప్ లాగా. సో భగవంతుడు స్వరాట్ అంటే కంప్లీట్ పూర్ణ పురుషోత్తముడు ప్లస్ ఫుల్లీ ఇండిపెండెంట్. భగవంతుడికి స్వాతంత్రం చాలా ఎక్కువగా ఉంది, మనకి కొంత స్వాతంత్రం ఇచ్చాడు. ఏంటా స్వాతంత్రం? నువ్వు ఏ విధంగా బతకాలనుకుంటున్నావు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, అంతా నీకు స్వాతంత్రాన్ని వదిలిపెట్టాడు. ఇప్పుడు ఈ శ్లోకాలన్నీ చదివిన తర్వాత కూడా భగవంతుడు నీకు స్వాతంత్రం ఇచ్చాడు. ఓకే, ఇది తీసుకొని నువ్వు కృష్ణ చైతన్యంలోకి వస్తావా లేదా అలాగే గడుపుతావా, స్వతంత్రం నీకే వదిలిపెట్టాడు. చాంటింగ్ చేసుకుంటావా లేదా, స్వతంత్రం నీకే వదిలిపెట్టాడు. ఇవన్నీ విన్న తర్వాత కూడా ఏమన్నా హ్యాబిట్స్ మార్చుకుంటావా లేదా, కృష్ణ స్వతంత్రం మనకు వదిలిపెట్టాడు అనమాట. సో అట్లా సత్వగుణము కానీ రజోగుణమునకు కానీ లేదా తమోగుణమును కానీ సంబంధించిన జీవుల భావములన్నీయును నా శక్తి నుండియే ఉద్భవించినవని నీవు తెలుసుకున్నాము. ఒక విధముగా నేను సర్వమైనను, ఒక విధంగా అన్నిటికీ నేనే అయినను స్వతంత్రుడనై ఉన్నాను. ప్రకృతి త్రిగుణములు నా యందు ఉన్నవి, నేను వాటికి లోబడి లేను. సో కొందరు మిగతా పరంపరాస్ వాళ్ళందరూ ఏమంటారంటే కృష్ణ జన్మించినప్పుడు కూడా ప్రకృతి త్రిగుణాలతో లోబడి ఉంటాడు అని చెప్పేసి, దానికి ఇక్కడ నిర్ధారణ. భగవంతుడి నుండి ఈ ప్రకృతి త్రిగుణాలు వచ్చాయి. ఈ త్రిగుణాలని అన్ని కంట్రోల్ చేసేది ఎవరు? భగవంతుడి యొక్క శక్తులు ఇవి. ఆ శక్తులు భగవంతుని ఎలా కాపాడుస్తాయి? రైట్. సో అది దీనికి అక్కడ ఆన్సర్. ప్రకృతి త్రిగుణములు నాయందున్నను, నేను వాటికి లోబడి ఉండను.
ఓకే, ఎవరికైనా ప్రశ్నలు ఉంటే ఆపి అడగండి, లేకపోతే ఇంకొక 2 చదివేసి మనం ఆపుదాం. పవిత్ర మాతాజీ మీరు చదువుతారా నెక్స్ట్? ఎస్ ప్రభు చదువుతాను. 13వ కృష్ణ ప్రభు చదువుతాను. ఎస్ ఎస్. త్రిభిర్గుణమయేర్భావేర్ త్రిభిర్గుణమయేద్భావై ఏభిః సర్వం ఇదం జగత్ ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మోహితం నాభిజానాతి మామేభ్యः పరమవ్యయం. మామేభ్యః పరమవ్యయం. Deluded by the 3 modes, goodness, passion, and ignorance, the whole world does not know me, who am above the modes and inexhaustible. సమస్త విశ్వము సత్వ రజస్తమో గుణములనడి త్రిగుణములచే భ్రాంతికి గురి అయి గుణములకు పరుడను మరియు అవ్యయుడను అగునన్ను ఎరుగజాలకున్నది. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ మాతాజీ. సో సమస్త ప్రపంచం అంటే అందరూ, సమస్త ప్రపంచం త్రిగుణములచే మోహింప చేయబడి ఉన్నది. ఈ ప్రకృతి త్రిగుణాలు సత్వగుణం, తమోగుణం, రజోగుణంతో మోహింపబడి ఉన్నారనమాట. అందరూ కప్పబడి ఉన్నారు. అట్టి త్రిగుణములచే మోహమునకు గురి అయిన వారు, అలా ఈ ప్రకృతి త్రిగుణములతో ఆ గురిలో ఉన్న వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడు ప్రకృతి పరమైన వాడిని తెలుసుకోలేరు అని చెప్తున్నారు. సో అసలు ప్రకృతి త్రిగుణాలు అంటే ఏంటి, ఇది కొంచెం డీప్ గా చూద్దాం. ఓకే, మోహం అంటే ఏంటి అసలు? ఫస్ట్ మోహం అంటే ఏంటంటే ఏది కాదో దాన్ని సత్యం అని అనుకుంటున్నామో అది మోహం. సో ఏదైతే లేదో అది అక్కడ ఉంది అని మనం భావిస్తున్నాం. ఎక్కడైతే సంతోషం లేదో అక్కడ సంతోషం ఉంది అని మనం భావిస్తున్నాం. ఉదాహరణకి మనం ఒక కారు కొనుక్కుంటే సంతోషం వస్తుంది, ఒక ఇల్లు కట్టుకుంటే సంతోషం వస్తుంది, బ్యాంక్ బ్యాలెన్స్ బాగా ఉంటే సంతోషం వస్తుంది, రకరకాల మంచి దుస్తులు వేసుకుంటే సంతోషం వస్తుంది, బాగా చదివితే సంతోషం వస్తుంది. ఇదంతా ఒక మోహం. ఎందుకంటే ఇవన్నీ ఉన్నవాళ్ళు కూడా దుఃఖపడుతున్నారు. ఒప్పుకుంటారా లేదా? ఎస్. సో ఇవన్నీ ఉన్న వాళ్ళు కూడా దుఃఖం చెందుతున్నారు. అంటే వీటిలో సంతోషం లేదు, కానీ మనకేమనిపిస్తుంది? సంతోషం ఉన్నట్టు అనిపిస్తుంది. రెండోది పలుకుబడి, పేరు ప్రతిష్ట, ఇవన్నీ ఉంటే సంతోషం. ఆ పేరు ప్రతిష్ట దానివల్ల సంతోషం ఏమి ఉండదు. ఇంకొక ఉదాహరణ, మీరు ఎప్పుడైనా ఎండాకాలంలో బాగా వేడిగా ఉన్నప్పుడు రోడ్డు ఆ చివర్లో చూసారనుకోండి, ఆ చివర్లో చూస్తే రోడ్ అంతా ఇలా కదులుతూ ఉంటుంది, అగడ్లాగా వస్తుంది. ఎలా అనిపిస్తుంది అంటే అక్కడ నీళ్లు ఉన్నాయేమో అనిపిస్తుంది. సో ఒక జంతువు ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు కుక్క ఇటువంటి జంతువులు ఏం చేస్తున్నాయి అంటే బాగా ఫాస్ట్ గా పరిగెడుతున్నాయి. దాహం అవుతుంది, వాటికి నీళ్ళు లేవు, దాహం అవుతుంది. సో దాహం అయినప్పుడు ఏమవుతుంది? దూరంగా చూస్తే ఎడారిలో కానీ ఇట్లా కదులుతున్నప్పుడు ఏమవుతుంది? అక్కడ నీళ్లు ఉన్నాయేమో అని పరిగెడుతుంది. ఆ దూరం పరిగెట్టినప్పుడు ఏమవుతుంది? ఎండాకాలంలో వేడికి నీళ్లు తాగలేదు, ఇంకా పరిగెడుతుంది, ఇంకా వీక్ అయిపోతుంది. ఎంత దూరం పరిగెడుతుందో ఆ యొక్క భ్రాంతి ఇంకా దూరంగా కనిపిస్తుంది, అంటే అక్కడ నీళ్లు లేవు. దీన్ని మిరాజ్ అంటారు. ఎడారాలలో కనిపిస్తుంది. మీరు ఎప్పుడన్నా ఎండాకాలంలో బస్సులో వెళ్తుంటే దూరంగా చూడండి, ఇలా కదులుతూ కనిపిస్తుంది అంతా. సో ఆ కదిలినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే అక్కడ నీళ్లు ఉన్నాయేమో అనుకుంటాం. సో జంతువు ఏ విధంగా అయితే అలా పరిగెడుతూ లాస్ట్ చనిపోతుంది నీళ్లు దొరకక, ఈ జీవి కూడా ఏం చేస్తున్నాడు అంటే పరిగెడుతున్నాడు. ఒకసారి బాగా చదువుకుంటే సంతోషం వస్తుంది, బాగా పై ఉద్యోగం చేస్తే సంతోషం వస్తుంది, ప్రమోషన్ వస్తే సంతోషం వస్తుంది, డబ్బు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే సంతోషం వస్తుంది, ఇల్లు కట్టుకుంటే సంతోషం వస్తుంది, పిల్లల్ని కంటే సంతోషం వస్తుంది, పిల్లల ద్వారా ప్రేమ వస్తే సంతోషం వస్తుంది. ఇట్లా రకరకాల అనుకుంటున్నారు. కానీ ఈ ప్రపంచక లైఫ్లో సంతోషం అనేది దొరకదు మీకు. ఇది దుఃఖాలయం, అశాశ్వతం. ఒకవేళ సంతోషం ఏదైనా ఉన్నా కూడా అశాశ్వతం, శాశ్వతం కాదు. సో దీన్ని మోహం అంటారనమాట. ఇంకొక ఉదాహరణ, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు పిల్లలు పుట్టనప్పుడు
పిల్లలు ఎవరో తెలియదు, వాళ్ళ పేరేంటో తెలియదు, వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు. పిల్లలు పుట్టిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎక్కడికన్నా వెళ్తే మనకు చాలా కావరం. అయ్యో, నా పిల్లలు ఎలా ఉన్నారో, ఆ, వాళ్ళు తిన్నారో లేదో, పడుకున్నారో లేదో. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? 2 సంవత్సరాల్లో వచ్చింది. అంతకు ముందేది? సో ఇది కూడా ఒక మోహం. ఐఎమ్ సో సారీ. ప్రతి ఒక్కటి ఇట్లా మోహం అంటే ఏంటి అని అడగొచ్చు మీరు, కానీ ఇది సత్యం, రైట్? సో ఈ ప్రకృతి త్రిగుణాలచే మోహింపబడుతున్నాం మనం. ఏంటది? సత్వగుణంతో కొందరు మోహం పడుతున్నారు, రజోగుణంలో కొందరు మోహం పడుతున్నారు, తమో గుణంలో కొందరు మోహం పడుతున్నారు. ఉదాహరణ చూద్దాం. సత్వగుణం అంటే ఏంటి? ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఎవరైనా, సపోజ్ ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు ఉన్నారనుకోండి, వీళ్ళు ఏమనుకుంటారంటే సరే వాళ్ళకి పెళ్లి చేస్తే బాగుంటుంది అని ఒక సంబంధం చూస్తారు. సో అలా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళకి సహాయం చేయాలనే కోరిక వీళ్ళకుంది. నలుగురికి మంచి చేయాలి, సత్వగుణమే, అది చెడు అనట్లేదు నేను. సో ఆ విధంగా కొందరు పనిచేస్తూ ఉంటారు. కొందరు ఏంటంటే ఎవరైనా డబ్బు అడిగితే వాళ్ళకు నో చెప్పకుండా డబ్బు ఇవ్వడము, లేదా ఎవరైనా హెల్ప్ రండి హెల్ప్ చేయండి అంటే వాళ్ళకి హెల్ప్ చేయడము, లేదా ఎవరికన్నా పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి చూసి పెళ్ళిళ్ళు చేయడం, సంబంధాలు చూసి చేయడము, లేదా ఎవరైనా ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడము, లేదా వికలాంగులకి సేవ చేయడము, లేదా గుళ్ళోకి వెళ్ళడము, శాస్త్రాలు చదువుకోవడము, ఇవన్నీ సత్వగుణ యాక్టివిటీస్. ఎవరికైనా మంచి చేయడము, మంచి వ్యక్తిలాగా ఉండడము, ఇదంతా నలుగురికి సహాయపడము, ఇదంతా సత్వగుణం. సో వీళ్ళకు బాగా అయస్కాంతం లాగా గుంజుకుంటుంది బాగా ఈ పనులు చేయాలని. ఇది సత్వగుణ మోహం. రజోగుణ మోహం. ఈ రజోగుణం ఎలా ఉంటుందంట? ఓకే, ఇప్పుడు అయిపోయింది, ఇది అయిపోయింది, నా దగ్గర 2 లక్షలు ఉన్నాయి, ఈ 2 లక్షలు నేను 4 లక్షలు చేయాలి. ఓకే, ఒక ఇల్లు కొన్నాను, ఇంకొక ఇల్లు కొనాలి. 2 ప్లాట్లు కొన్నాను, ఇంకా 4 ప్లాట్లు కొనాలి. బిజినెస్ పెట్టాను, ఇంకో బిజినెస్ పెట్టాలి. బిజినెస్ లో లాభం రావాలి, ఆ, మంచి ర్యాంక్ రావాలి, ఇక్కడ వచ్చేసింది, జాబ్ వచ్చేసింది, ఇప్పుడు విదేశాలకు వెళ్ళాలి, విదేశాలు వెళ్ళినాక మళ్ళీ ఇంకా పెద్ద కంపెనీలో జాయిన్ కావాలి, ఇంకా ప్రమోషన్ రావాలి. ఇట్లా ఏదో ఒకటి సాధించాలి. అథ్లీట్స్ కూడా ఏమనుకుంటారంటే నాకు గోల్డ్ కప్ రావాలి, లాస్ట్ టైం బ్రాంజ్ కప్ వచ్చేసింది, ఇప్పుడు ఈసారి సిల్వర్ కప్ లేదా గోల్డ్ కప్ రావాలి, గోల్డ్ మెడల్ రావాలి. సో ఇట్లా రజోగుణ. నేను డాక్టర్ కావాలి, నేను ఇంజనీర్ కావాలి, నేను సైంటిస్ట్ కావాలి, ఇది నేను సాధించాలి, ఇదంతా రజోగుణం. సో వాళ్ళు ఏం చేస్తున్నారు? కష్టపడి కష్టపడి చదువుతున్నారు, కష్టపడి కష్టపడి బిజినెస్ లో అన్నిట్లలో ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇదంతా రజోగుణం. ఇంకొకటి తమోగుణం. వాళ్ళ యొక్క మోహం ఎలా ఉంటుందట? వాళ్ళు రోజు లేటుగా లేవడం, మాంసాహారం తినడం, మత్తు పదార్థాలు సేవించడం, బాగా తాగడం, ఫ్రెండ్స్తో తిరిగి 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 తాగేసి, లేదా డ్రగ్స్, స్మోకింగ్ చేయడం, గాంజా ఇటువంటి తాగడము, సిగరెట్లు తాగడం. వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాటికి ఈ దీంట్లో పడి ఉంటారు ఎక్కువ. బద్ధకం, ఏదైనా స్టార్ట్ చేయాలన్నప్పుడు అనుకుంటారు కానీ స్టార్ట్ చేయలేరు. ఇదంతా తమోగుణం. తమోగుణంలో మోహం. సో సంఘంలో మీరు ఎటు చూసినా కూడా ఈ 3 రకాల వ్యక్తులే ఉంటారు. ఒకరు సత్వగుణ, ఇంకొకరు రజోగుణ, లేదా తమోగుణ. లేదా ఒకే వ్యక్తి ఒకసారి రజోగుణంలో ఉంటాడు, ఒకసారి సత్వగుణంలో ఉంటాడు, ఒకసారి తమోగుణంలో ఉంటాడు. ఇటువంటి మోహంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కృష్ణ భగవానుడిని అర్థం చేసుకోలేరట. మళ్ళీ చదువుతాను ఈ శ్లోకం, ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. సమస్త విశ్వము సత్వ రజస్ తమో గుణములు అనేది త్రిగుణములచే భ్రాంతికి గురి అయి గుణములకు పరుడును మరియు అవ్యయుడను అగు నన్ను తెలుసుకోలేకపోతున్నారు. ఈ గుణాలకు పరుడు అంటే గుణాల్లో లేడు కృష్ణ, ప్లస్ అతీతుడు అవ్యయుడు, ఈ గుణాలకు అవ్యయంగా ఉన్నాడు. అటువంటి కృష్ణాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు? ఈ యొక్క ప్రకృతి త్రిగుణాల్లో లోబడి ఆ మోహంలో ఉన్నారు కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ వీక్ ఈ శ్లోక చదువుదాం, దైవిహ్యేష గుణమయి. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోక, మనం దీన్ని కొంచెం ఎక్కువసేపు డిస్కస్ చేయాలి. సో ఇది నెక్స్ట్ వీక్ పెట్టుకుందాం. సో ఇక్కడ ఆపుదాం ఈరోజు 13వ శ్లోకం వరకు. ఇక్కడ ఎవరికన్నా ప్రశ్నలు ఉంటే అడగండి, ఇప్పటివరకు చదివిన వాటిలలో, లేదా ఏమైనా జనరల్ క్వశ్చన్స్ ఉన్నా కూడా. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ.
ప్రభుజీ ఇప్పుడు ఆ, సత్వగుణంలో ఉండి ఉమ్, అన్ని మంచి చేసే అలవాట్లు ఉన్నాయి. బట్ ఎంత మనము ప్రసాదం పెట్టినా ఏం చేసినా కూడా వాళ్ళు ఇంకా మన భక్తిలోకి రావట్లేదు ప్రభుజీ. అంటే ఏం చేయాలి అనేది అసలు ఎనీ సజెషన్స్ ప్రభు? అంటే ఎలాంటి ఎలాంటి దురలవాట్లు లేవు, ఉమ్, బట్ ఏంటంటే భక్తిలోకి ఇంకా రావట్లేదు ఎంత ట్రై చేసినా కూడా. ఉమ్. సో ప్రాబ్లమ్ అనేది ఎక్కడ అనేది నాకు ఇంకా స్ట్రైక్ అవ్వట్లేదు. ఉమ్. సో మాతాజీ ఒక శ్లోకంలో ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం. సో అన్లెస్ వాళ్ళ యొక్క కంప్లీట్ పాపము దూరమయ్యేంత వరకు కూడా ఎవరు కూడా కృష్ణ భగవానుని భక్తిలోకి పూర్తిగా రాలేరు. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటి? ఈ రోజే మనం ఒక శ్లోకం చూసాం. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామ విసిద్ధానాం కశ్చిన్మా వేత్తి తత్వతః. వేలాది మనుషులలో ఎవరైనా పర్ఫెక్షన్ కోసం చూస్తున్నారు. ఆ పర్ఫెక్షన్ కోసం చూసలే వేలాది మందిలో ఒకడు నన్ను యథావిధిగా తెలుసుకుంటున్నారు. సో ఇంకొకటి మూడో శ్లోకం శ్రీమద్ భగవద్గీతలోనే చెప్తారు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. బహునాం జన్మనామంతే అంటే కొన్ని కోట్ల జన్మల తర్వాత, బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఎవరైతే జ్ఞానవంతుడు ఉంటాడో నన్ను తెలుసుకుంటాడు, నన్ను శరణు కోరుతారు. వాళ్ళు ఏం తెలుసుకుంటారు లాస్ట్ కి? వాసుదేవ సర్వమితి, అన్నిటికీ వాసుదేవ కృష్ణ అని తెలుసుకుంటారు. స మహాత్మ సుదుర్లభ, అతడు మహాత్ముడు. అటువంటి మహాత్ములు చాలా అరుదు. సో ఈ కృష్ణ చైతన్యంలోకి రావడం అంత ఈజీ కాదు. కోట్లాది మనుషులలో పర్ఫెక్షన్ వచ్చిన కోట్లాది వాళ్ళలో ఎవరో ఒకరు భక్తిలోకి వస్తున్నారు. ప్లస్ బహునాం జన్మనామంతే, ఎన్ని కోట్ల జన్మల తర్వాతనో జ్ఞానవంతుడైన వాడు తెలుసుకుంటున్నాడు అనమాట. ఎస్, మనకి సత్వగుణంలో ఉన్నంత మాత్రాన మనకు భక్తి వస్తుందనే గ్యారంటీ లేదు, రైట్? సో భక్తి రావడానికి రెండు కారణాలు. ఒక కారణం ఏంటి? కృష్ణ యొక్క కృప డైరెక్ట్ గా కావాలి, లేదా కృష్ణ యొక్క భక్తుడి యొక్క కృప కావాలి. ఈ రెండు కృపాలు లేనిది ఎవరు భక్తిలోకి రాలేదు. సో ఇక్కడ ఏంటి? ఇంకా వాళ్ళకి కృష్ణ యొక్క కృప రాలేదు అని ఒక అర్థం. రెండోది, భక్తుల యొక్క కృప అంటే మీరు ప్రయత్నం చేస్తున్నారు భక్తురాలిగా, ఆ ప్రయత్నం చేయండి, ప్రసాదం పెట్టండి, అజ్ఞాత సుకృతి పెంచండి. సో ఇటువంటి వాళ్ళకి ఏం చేయాలంటే అజ్ఞాత సుకృతి పెంచాలి. అజ్ఞాత సుకృతి అంటే ఏంటి? ఉదాహరణకి ఇప్పుడు చైతన్య మహాప్రభు మాయావతి సన్యాసిస్ దగ్గర, వాళ్ళు మాయావతి సన్యాసిస్ అంటే ఏంటి? అహం బ్రహ్మాస్మి, నేనే దేవుణ్ణి అనుకుంటున్నారు వాళ్ళు, రైట్? నేనే నారాయణ అని అనుకుంటున్నారు వాళ్ళు. సో అట్లా చాలా మంది ఉన్నారు అక్కడ కూర్చుంటే చైతన్య మహాప్రభు వెళ్తాడు. వెళ్ళి వాళ్ళు కాళ్ళు ఎక్కడైతే కడుక్కుంటున్నారో అక్కడ కూర్చుంటాడు. అక్కడ కూర్చొని ఇలా చూస్తుంటే భగవంతుడు మెరిసిపోతున్నాడు అనమాట. వాళ్ళందరూ ఏంటి? బ్రహ్మజ్యోతి అంటే బాగా ఇష్టం వాళ్ళకి, ఏది? మాయావాది ఫిలాసఫర్స్. సో ఇలా చూడగానే ఇతనిలో నుంచి బ్రహ్మజ్యోతి వస్తుందా అన్నట్టుగా అనుకుంటున్నారు వాళ్ళు. అందులో ప్రకాశానంద సరస్వతి అనే ఒక మాయావాది వచ్చేసి, మీరంతా కింద కూర్చున్నారేంటి, మాతో పాటు కూర్చోండి, లేండి అని ఇలా చేయి పట్టుకొని లేపుతాడు అనమాట. సో ఎప్పుడైతే ఆ సేవ చేస్తున్నాడు, ఏంటి అది సేవ? ఏం చేస్తున్నాడు? మీరు లేండి, అక్కడ కూర్చున్నారండి, మాతో పాటు పైన కూర్చోండి అనే ఒక చిన్న సేవ చేశాడు. అది అజ్ఞాత సుకృతి. సో అజ్ఞాత సుకృతి అంటే ఏంటి? ఎవరైనా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసే వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడం కానీ, ప్రసాదం పంపించడం కానీ, లేదా ఎవరైనా బ్రహ్మచారీస్కి భోజనం పెట్టడం కానీ, కృష్ణ భక్తులకి వాళ్ళకి ఏమైనా వస్త్రం ఇవ్వడం కానీ, ఎవరైనా డివోటీస్ వచ్చినప్పుడు వాళ్ళకి చిన్న సహాయం ఏదైనా చేయడం కానీ, కార్లో వాళ్ళని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర ప్రోగ్రామ్ తీసుకెళ్ళడం కానీ, రైట్? సో వాళ్ళకు అన్నం వడ్డించడం కానీ, వాళ్ళకి నీళ్ళు ఇవ్వడం కానీ, ఇట్లా డివోటీస్ కి ఏదైనా సేవ చేశారనుకోండి, ఆ సేవ కూడా ప్రేమగా ఏదో ఒకటి మళ్ళీ రిటర్న్ రావాలి అని కాదు. రిటర్న్ రావాలని చేస్తే అది ఎట్లా మనం ఆశపడుతున్నాం ఏదో ఒకటి, అలా కాకుండా ప్రేమతో సేవ చేశారనుకోండి, ఇది అజ్ఞాత సుకృతి. తెలియకుండా వాళ్ళకి ఆ సుకృతి డెవలప్ అవుతుంది. సో ఎవరైనా మనం భక్తిలోకి తీసుకురావాలి అంటే వాళ్ళకు అజ్ఞాత సుకృతిని పెంచాలి. అజ్ఞాత సుకృతిని ఎలా పెంచుతాం? డివోటీస్కి సేవ చేయడం.
ఎవరైనా డివోటీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి విస్తర్లు వేయడం, వాళ్ళకి వడ్డించమని చెప్పడము, తర్వాత వాళ్ళు తర్వాత విస్తర్లు తీయడము, క్లీన్ చేయడము, ఏదో ఒక సహాయం చేయడము, అట్లా ఇలా చేస్తూ చేస్తూ ఉంటే ఇంకొకటి ప్రసాదం పెట్టడం, భగవంతుని యొక్క ప్రసాదం పెట్టడం. సో ఇలా చేస్తూ చేస్తుంటే వాళ్ళ అజ్ఞాత సుకృతి పెరుగుతూ ఉంటుంది. స్లోగా వాళ్ళు కూడా ఎప్పుడొకప్పుడు వాళ్ళ హృదయం చేంజ్ అయ్యి భక్తిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో అది కొన్ని టిప్స్ మాతాజీ. సో అవి ప్రయత్నం చేయొచ్చు మీరు. కానీ గ్యారంటీగా ఇది చేస్తే ఇలా భక్తిలోకి వస్తారు అనే రూల్ అయితే ఏమీ లేదు. ఓకేనా? ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ తాతయ్య. హరే కృష్ణ. హరే హరే కృష్ణ ప్రభు, దండవతం. దండోత్ ప్రణామ్ మధుగోపాల్ ప్రభు. జస్ట్ చెప్పండి ప్రభు. ప్రభు, ఇప్పుడు ముస్లింల మహమ్మద్ ప్రవక్త దూత అంటారు కదా, దూత, ఎస్. మరి అల్లా ఎవరు ప్రభు? సో వాళ్ళు దేవుణ్ణి అల్లా అని కొలుస్తున్నారు. దేవుడికి ఎన్నో నామాలు ఉన్నాయి, అందులో ఒక నామం అల్లా, రైట్? సో వాళ్ళు మహమ్మద్ ప్రాఫెట్ మహమ్మద్ అంటారు. ప్రాఫెట్ అంటే ఏంటి? భగవంతుని యొక్క సందేశం తీసుకొచ్చిన వ్యక్తి ప్రాఫెట్. సో ఆ ప్రాఫెట్ గురించి రాస్తారంతా, ఆ ప్రాఫెట్ ఏం చేశాడు అది అంతా. అంతేగాని అక్కడ భగవంతుడు డైరెక్ట్ ఏం చెప్పాడు అంత డీటెయిల్స్ లేవు అందులో. ఆ ప్రాఫెట్ ఏం చెప్పాడు, ఆ దూత ఏం చెప్పాడు, నేను భగవంతుడి యొక్క దూతని అని చెప్తున్నారు అక్కడ. ఓకేనా మధుగోపాల్ ప్రభు? ఓకే ప్రభు, హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రభు హరే కృష్ణ. ఎస్ మాతాజీ. ప్రభు మనం ఎంత చేసినా భౌతికం అయిపోయి అట్రాక్ట్ అవుతా ఉన్నాం ప్రభుజీ. ఇందులోకి అంటే మనం ఇంకా ఏమి అనుకోవాలి, ఊహించుకొని మళ్ళీ ఇటు రావడానికి ఎట్లా ట్రై చేయాలి? సో ఎస్ మాతాజీ, మంచి ప్రశ్న అడిగారు. మనకి ఎలా ఉంది అంటే, మనము ఒక ఇనుము అయస్కాంతం తీసుకురావడమే అతుక్కుపోతుంది, రైట్? సో అయస్కాంతం దగ్గరికి తీసుకురావడానే అతుక్కుపోతుంది ఇనుము, ఎప్పుడు ఆ ఇనుము శ్రేష్టంగా ఉన్నప్పుడు. ఒకవేళ ఆ ఇనుముని తీసుకెళ్ళి మనం వర్షంలో వేసాం, వర్షంలో రోజు వర్షం పడింది, తుప్పు పట్టింది, బాగా చినుము పట్టింది. కొన్ని రోజులు కనుక ఆ చినుము పట్టిన ఇనుముని తీసుకొచ్చి మనం అయస్కాంతం దగ్గర తీసుకొస్తే అతుకోదు. సో అయస్కాంతం ఏదో కృష్ణ లేదా కృష్ణ భక్తి. ఈ కృష్ణ భక్తి ఒక భక్తుడు నార్మల్గా కొంచెం శుద్ధంగా ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలా కాకుండా మనము కొన్ని జన్మల పాటు, కొన్ని జన్మల నుంచి మనం ఏమయ్యాము, మనం కృష్ణాన్ని మర్చిపోవడమే కాకుండా మనము ఈ యొక్క ప్రాపంచిక లైఫ్లో రకరకాలవి చవి చూసాం, రకరకాల కోరికలు, రకరకాల వాటిని చవి చూసి ఆ ప్రాపంచిక అట్రాక్షన్ పెరిగిపోయింది. మీరు మంచి ప్రశ్న అడిగారు, అందరికీ ఉపయోగపడే ప్రశ్న, ఇది అందరికీ వర్తిస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ యొక్క తుప్పు పట్టిన దాన్ని మనం క్లీన్ చేయాలి. సో మనం ఇప్పుడు అయస్కాంతానికి మళ్ళీ అతుక్కోవాలి, భక్తిలోకి మళ్ళీ అతుక్కోవాలి అంటే ఏం చేయాలి? ఆ తుప్పు తీసేయాలి. దాన్నే చేతో దర్పణ మార్జనం. అచేతో దర్పణ మార్జనం అంటే ఆ అద్దానికి పట్టిన మురికిని మనం తుడిచేయాలి. ఆ అద్దానికి పట్టిన మురికిని మనం తుడిచివేస్తే ఏమవుతుంది? మనం క్లియర్గా కనిపిస్తుంది అద్దంలో. ఆ అద్దం అంతా బాగా దుమ్ము పట్టిపోయింది అనుకో, దుమ్ము పట్టి గ్రీస్ పట్టిపోయింది అనుకోండి, అసలు మనం కనపడం అద్దంలో. సో అదే విధంగా ఫస్ట్ మనం చేయాల్సిందండి చేతో దర్పణ మార్జనం, క్లీన్ చేసుకోవాలి. ఆ క్లీన్ చేయడం ఎలా? హరే కృష్ణ మహామంత్రం చాంటింగ్ చేయడం. సో హరే కృష్ణ మహామంత్రం చాంటింగ్ చేయండి. ABCD. ఏ అంటే అసోసియేషన్ ఆఫ్ డివోటీస్, భక్తుల యొక్క సాంగత్యం. ఫస్ట్ది మనం భక్తుల యొక్క సాంగత్యంలో ఉండాలి. భక్తుల యొక్క సాంగత్యంలో అంటే ఏంటి? రోజంతా మనం వెళ్ళేసి నలుగురితో, ఫ్రెండ్స్తో తిరిగి వాళ్ళతో పాటు వాళ్ళు ఏమేం చేస్తే అలా ఉండడం, టెంపుల్కి వచ్చేసి హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ ప్రభుజీ అని ఒక పావు గంట, అర్ధగంట ఉంటే అది భక్తులతో తీసుకున్న సాంగత్యం కాదు. అది భక్తుల యొక్క సాంగత్యం ఏంటంటే మన యొక్క హృదయం విప్పి మన యొక్క
మన డీప్ ఫ్రెండ్స్ అందరూ భక్తులుగా ఉండాలి. మనం మనగా ఓపెన్ అప్ అయి నవ్వుకొని జోక్స్ ఎవరితో చేసుకోవాలి? భక్తులతో చేసుకోవాలి. కృష్ణ గురించి భక్తుల దగ్గర వినాలి. సో ఒకటి అసోసియేషన్ ఆఫ్ డివోటీస్, భక్తుల యొక్క సాంగత్యం. బి అంటే భాగవతం రీడింగ్, శ్రీమద్ భాగవతం చదవాలి. సి అంటే చాంటింగ్, హరే కృష్ణ మహామంత్రం జపం చేయాలి. డి అంటే డిటి వర్షిప్, ప్రతిరోజు ఇంట్లో విగ్రహారాధన చేయండి. ఈ అంటే ఎంటరింగ్ మథుర, అంటే మథుర ఇటువంటి ధామానికి వెళ్ళాలి. సో ఇలా కాకుండా ఇలా ధామానికి వెళ్ళే అవకాశం లేకపోతే ఏం చేయాలి? ఇంట్లో తులసిని పెంచుకొని తులసి ప్రదక్షిణ, తులసి సేవ చేయాలి. ఇలా చేస్తూ చేస్తూ పోతే ఆటోమేటిక్గా క్రమక్రమంగా తగ్గుతుంది మాతాజీ. ఒకటే రోజు పడుకొని లేవగానే ఇట్లా రీసెట్ లాగా కాదు. ఇది ఎలా అంటే కొన్ని కొన్ని ప్రాపంచిక ఇంట్రెస్ట్స్ కొన్ని సంవత్సరాలు పడతాయి, కొన్ని తొందరగా వెళ్ళిపోతాయి. కొన్నిటికి మాత్రం చాలా సంవత్సరాలు దీర్ఘకాలంగా ఉంటాయి. కానీ క్లీనింగ్ జరుగుతుంది 100%. ప్రతి మనము చేసే ప్రతి ఒక్క భక్తియుత సేవ ద్వారా మనం ముందుకు వెళ్తున్నాం, అది 100% గ్యారంటీ. ప్లస్ మనం గురువు ఎంచుకోవాలి, గురువు దగ్గర దీక్ష తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ మనం చేసే ప్రయత్నాలు మనం చేయాలి. ఇంకా 100% ప్రాపంచిక అట్రాక్షన్ మీద శుద్ధి ఎప్పుడు వస్తుంది మనకు తెలియదు. సో ఆ శుద్ధికి రావడానికి ఏంటి మనకు పంచేంద్రియాలు ఉన్నాయి, రైట్? ఒకటి కళ్ళు, రైట్? మనము కొందరికి, మీరు ప్రశ్న అడిగారు కాబట్టి అందరికీ ఆన్సర్ చెప్తున్నాను మాతాజీ, జనరిక్ ఆన్సర్ అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు ఎవరన్నా బాగా సినిమాలు సీరియల్కి ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి, సో వాళ్ళు ఏంటి, వాళ్ళ కళ్ళని ఏం చేస్తున్నారు? సినిమాలు సీరియల్స్ చూడడానికి వాడుతున్నారు. అటువంటి వాళ్ళు ఎక్కువ సమయం ఏం చేయాలి? కృష్ణ భగవాన్ని దర్శనం తీసుకోవాలి, కృష్ణ భగవాన్ యొక్క అలంకరణ చూడాలి. అలంకరణ చూసి దర్శనం తీసుకొని ఎక్కువ కృష్ణ భగవాని విషయాల పట్ల వీక్షణ, అవి చూసే విధంగా మన కళ్ళని వాడాలి. రెండోది చెవులు. సో ఈ చెవులు ఏంటి? ఏదో ఒకటి వినాలి, చాడీలు వినాలి, వాళ్ళు చెప్పింది వినాలి, వీళ్ళు చెప్పింది వినాలి, టీవీలో వచ్చే న్యూస్ వినాలి, వార్తా విశేషాలు వినాలి, అందరి చుట్టాలలో ఏమవుతుంది వినాలి. ఇదంతా చెవులు కావాలి. దాన్ని ప్రభు ఒక్క నిమిషం. ఈ 9 o'clock న్యూస్ కంపల్సరీ చూడాలనిపిస్తుంది ప్రభు. అంటే ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది. ఓన్లీ న్యూస్ 9 o'clock వస్తాయి ఈటీవీ, అవి చూడాలని అనిపిస్తుంది ప్రభుజీ. అది తప్పేనా ప్రభుజీ? ఎస్ మాతాజీ, ఆ ఇంట్రెస్ట్ ఇంకా ఉంది కదా. ఆ ఇంట్రెస్ట్, న్యూస్ చూడాలనే ఇంట్రెస్ట్ ఇంకా ఉంది, ఎందుకంటే వార్తా విషయాలు వినాలి. అని మనం ప్యూరిఫై ఎలా చేయాలి? దానికి చిట్కా ఏంటంటే మనం భాగవతం వినాలి. ఎక్కడైనా భాగవతం క్లాస్ ఉందనుకోండి, మీరు ఇమీడియట్లీ అది పెట్టుకొని భాగవతం క్లాస్ వింటూ ఉండండి. సో కొన్ని రోజుల తర్వాత న్యూస్ పట్ల ఇంట్రెస్ట్ పోతుంది కంప్లీట్ గా. నేను కూడా న్యూస్ పేపర్ చదివేవాడిని, తర్వాత వార్తలు వినేవాడిని. కృష్ణ కాన్షియస్కి వచ్చానో ఈ వార్తలన్నీ వేస్ట్ ముచ్చట్లు, దీంతో ఏం ఉపయోగం లేదని ఈజీగా వదిలేయగలిగాను. సో అట్లా ఒక రోజు వస్తుంది, రైట్? ఫస్ట్ ఏంటంటే మనం చెవులకి కృష్ణ కథని పెట్టాలి చెవులకి. సో మీరు తెలుగులో లెక్చర్స్ ఎవరెవరైతే ఇస్తున్నారో రోజు ఆ లెక్చర్స్ పెట్టుకొని వినండి. భగవంతుని యొక్క కథలు, భాగవతం యొక్క లీలలు, అవన్నీ వింటూ ఉంటే మీకు వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకా న్యూస్ ఇటువంటి వాటి మీద ఇంట్రెస్ట్ రాదు. సో అది రెండోది. మనం కళ్ళది అడ్రస్ చేసాం, చెవులు అడ్రస్ చేసాం, ఇప్పుడు ముక్కు. సో ముక్కు ఏంటి? మనము ఇలా వెళ్తున్నాం, వీధిలో వెళ్తుంటే ఒక దగ్గర సమోసా వేస్తున్నారు, చక్కగా స్మెల్ వస్తుంది అన్నమాట, చాలా ఇంట్రెస్ట్, అటువైపే గుంజుతుంది, ఇది తినాలి. లేదా మీకు ఇష్టమైన స్వీట్, అటే గుంజుతుంది మనస్సు. ఆ షాప్కి వెళ్ళాలి, ఇంకా అది తీసుకోవాలి, తినాలి, వాసన అలా గుంజేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మనం భగవంతునికి అర్పించిన పుష్పాలు వాసన చూడడం మన ముక్కుకు నేర్పించామనుకోండి, అప్పుడు ముక్కు ప్యూరిఫై అయిపోతుంది. ఈ ఇంద్రియం ప్యూరిఫై అయిపోయి ఏం చేస్తుంది, మనం ఎప్పుడు కూడా మళ్ళీ ఈ యొక్క భగవంతునికి అర్పించిన వస్త్రాలు, భగవంతునికి అర్పించిన అభిషేకం వాటరు, అవి టేస్ట్ చేయాలని ఈ నాలుక కూడా ఏది పడితే తినాలని చెప్పేసి, లేదా ఏది పడితే అట్లా మాట్లాడాలని చెప్పేసి బాగా కుతూహలం. మనం ఏం చేయాలి? హరినామ జపం చేయాలి నాలుకతో, లేదా కృష్ణ ప్రసాదం తినాలి. ఇవి చేస్తూ ఉంటే ఏమవుతుంది? నాలుక ప్యూరిఫై అవుతుంది. లేదా
వేరే అలవాట్ల పైన. కొందరు మందు తాగే అలవాటు ఉంటుంది, కొందరు సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది. సో వాళ్ళకి గుంజుతూ ఉంటుంది అన్నమాట మనసు అక్కడికి. అలా గుంజుతూ ఉంటే మనం ఏం చేయాలి? నాలుకకి కృష్ణ ప్రసాదం పెట్టాలి, నాలుకకి హరే కృష్ణ మహామంత్రం చాంటింగ్ చేపియాలి. సో అలా నాలుక ప్యూరిఫై అవుతుంది. చర్మం తాకాలి, ఎక్కడొక్కడ ఎవరినో ఒకరిని తాకాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? డివోటీస్ని, మాతాజీస్ వెళ్ళి మాతాజీస్ని కౌగిలించుకోవడం, ప్రభుజీస్ వెళ్ళి ప్రభుజీస్ని కౌగిలించుకోవడం. టెంపుల్లో మనం ఇలా టెంపుల్కి వెళ్ళి ఇలా శుద్ధపరచుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా కొన్ని రోజుల తర్వాత ఆ యొక్క ఇంట్రెస్ట్ కూడా పోతుంది. సో అట్లా ఏదేదైతే మనకు ఈ ఈ కొన్ని జన్మల నుంచి వచ్చిన ఈ ఇంట్రెస్ట్ అన్నీ ఒక్క రోజుగా పోవు, క్రమక్రమంగా పోతాయి. సో క్రమక్రమంగా మనం ఇవి చేస్తూ చేస్తూ పోతే ఆటోమేటిక్గా మనకి కృష్ణ భగవానుడి పైన ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సో కృష్ణ క్లాస్ వినాలి, ఆ కథ వినాలి, విన్న తర్వాత మళ్ళీ మళ్ళీ ఆ కథ మనం నెమరేసుకుంటున్నాం అనుకోండి, మనం భక్తిలో అడ్వాన్స్ అవుతున్నామని అర్థం. సో అది మనకు మనం టెస్ట్ చేసుకోవచ్చు. చాలా మంచి ప్రశ్న అడిగారు మాతాజీ, అందరికీ ఉపయోగపడేది. థ్యాంక్ యూ. హరే థ్యాంక్ యూ కృష్ణ. మాతాజీ అడగండి. ఓకే మాతాజీ, అర్థమైంది. ఇక కొన్ని అంటే చిన్న చిన్నవి ఉంటాయి కానీ వాటి భౌతికంగా లాగుతా ఉంటాయి. ఇట్లాంటివి వాటిని ఇంకా సరి చేసుకోవాలి ప్రభుజీ. ఎస్ ఎస్. సో వాటిని కూడా ఏంటంటే మనము సింపుల్, మనకు ఎప్పుడైనా కూర్చోగానే మనం ఆలోచన మొదలు పెడతాం, రైట్? ఆ ఆలోచన ప్రాపంచిక ఆలోచన, కృష్ణ ఆలోచన చూడాలి మనం. ఎప్పుడైనా ప్రాపంచిక ఆలోచన గుంజుతుంది అంటే దాన్ని రిప్లేస్ చేసి మనం ఫోర్స్ఫుల్గా కృష్ణ ఆలోచన తీసుకురావాలి. ఓ కృష్ణ ఈ లీల ఎలా చేశాడు, ఈరోజు క్లాస్లో భగవద్గీతలో నేను తెలుసుకున్నాను ఏంటి, సూర్యుని యొక్క కాంతి కృష్ణ, సో బయటికి వెళ్ళి వెలుగంతా కృష్ణ. సాయంకాలం ఉంటే సాయంకాలం యొక్క కాంతి కృష్ణ అనే చంద్రకాంతి. బలం బలవతాం చాహం, ఎవరికైనా ఏదైనా బలం ఉంటే అది కృష్ణ. నలుగురిలో ప్రాణం, ఎవరు అన్ని జీవాల్లో ప్రాణం కృష్ణ అనే అన్నాడు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరి ప్రాణాల్లో మనం ఎవరైనా చూసి మనకు అట్రాక్టివ్ గా ఉంటే వీళ్ళ ప్రాణం కూడా కృష్ణ అనే అని మనం అలా ఈ కృష్ణ చైతన్యంలో కృష్ణ ఆలోచనలో పడ్డాం అనుకోండి, ఆటోమేటిక్ గా వాటికి మెల్లమెల్లగా మనం దూరం అయిపోతాం. ఓకే ప్రభు, థ్యాంక్ యూ ప్రభు. హరే హరే కృష్ణ ప్రభుజీ. Yes, ఇప్పుడు ma'am. మనం ప్రతిదీ కృష్ణ అనే భావనతో చూస్తున్నాము. మరి ఇప్పుడు మాతాజీ అడిగారు, నేను ఇటు వస్తున్నా కానీ నాది భౌతికంలోకే లాగుతుంది ప్రభుజీ ఇది అని. మరి అది భగవంతుని లీల అయి ఉంటుందా ప్రభుజీ, లేకుంటే మన పూర్వజన్మ కర్మ అయి ఉంటుందా? భగవంతుడి లీల కాదు, 100% కాదు. సో ప్రభుజీ, yes. భగవంతుడు మరి ఇటు లాగొచ్చు కదా, మనసు ఇటు లాగొచ్చు కదా, పాపం ఆమె అలాడుతుంది నా వైపు రావాలని, మరి మళ్ళీ మనసు అటే పోతుంది కదా అని కృష్ణ లాగొచ్చు కదా ప్రభుజీ ఇటు. సి మాతాజీ, అలా కృష్ణ లాగేస్తే మనకి కృష్ణ మీద ప్రేమ ఉంది అనేది మనం ఎలా తెలియజేసుకుంటాం? అదంతా ప్రోగ్రామ్ అయిపోయింది కదా ఇంకా. ఓకే, మనం వెళ్ళాము, దేవుడికి దండం పెట్టాము, దేవుడు లాగేస్తున్నాడు, అయిపోయింది. అట్లా కాదు. దేవుడు ఎలా చూస్తున్నాడంటే ఈ మాయాని సృష్టించాడు. ఈ మాయాదేవి ఏం చేస్తుంది? కృష్ణ నుంచి మనల్ని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఈ మాయ రకరకాలుగా కొందరికి స్త్రీ పురుషుల ఆకర్షణ ద్వారా చూపిస్తుంది, కొందరికి తినకూడని వస్తువులు చూపిస్తుంది, కొందరికి వాసన చూడని వస్తువులు చూపిస్తుంది, కొందరికి వినకూడని విషయాలన్నీ వినే విధంగా చూపిస్తుంది, కొందరికి చూడకూడని దృశ్యాలన్నీ చూపిస్తుంది. ఈ మాయాదేవి యొక్క జాబ్ ఏంటంటే మనం కృష్ణ నుంచి దూరం చేయడం, రైట్? మనం కృష్ణ నుంచి దూరం ఎలా చేయాలనేది ఈ మాయాదేవి ఒక ప్రయత్నం. సో మనం ఏం చేయాలి? స్ట్రగుల్. మనం ఆ మాయ దగ్గర ఎంత అట్రాక్ట్ చేసిన మాయాదేవి, మనం దాని నుంచి మన కృష్ణ పెరగడానికి మనం ప్రయత్నించాలి. అప్పుడే కదా మన కృష్ణ మీద ఇంత ఆకర్షణ చూపించినా కూడా నువ్వు కృష్ణ వైపు వస్తున్నావు అంటే ఎస్ నువ్వు పాస్ అయ్యావు, టెస్ట్ లో పాస్ అయ్యావు, ఎస్ నువ్వు దానికి రెడీ. ఇప్పుడు అలా కాకుండా జస్ట్ మనం ఒకసారి అనగానే కృష్ణ చెప్పాడు అనుకోండి, మళ్ళీ ఇంకెవరైనా అనగానే అటువైపు వెళ్ళిపోతాం కదా. సో కృష్ణ ఏంటంటే ఈ ఆకర్షణ ఏమేమి వదులుకొని వస్తారు నా దగ్గరికి, ఎన్ని వదులుకోవడానికి కృష్ణ అనమాట. అదంతా మాయ వలన మనకు జరిగే పరీక్షలు ప్రభు. ఎస్, మాయాదేవి యొక్క
అమ్మా నాన్న, నేను తాతయ్యతో తర్వాత మాట్లాడతా, మధ్యలో ఇప్పుడు ఆపకండి. సో మాతాజీ, ఈ ఈ మాయాదేవి యొక్క డ్యూటీ ఏంటంటే మంచి భక్తులని అభక్తులని దూరం చేయడం, వేరు చేయడం. సో ఎప్పుడైనా ఇట్లా ఆకర్షణ చూపించింది అనుకో, ఆకర్షణకు మనం వెళ్ళిపోతే ఎస్, ఇంకా నువ్వు ఆకర్షణలో ఉన్నావు, అవన్నీ ఆకర్షణలు, ప్రాపంచిక లైఫ్ ఎంజాయ్ చేయండి అని చెప్పి ఇంకా కొంచెం టైం ఇస్తారు భగవంతుడు. అలా కాకుండా టెస్ట్లు పాస్ అవుతూ ముందుకు వెళ్ళామనుకోండి, అప్పుడు కొన్ని చాలా కష్టం. ఈ మాయాదేవి యొక్క ప్రభావంను దాటి వెళ్ళడం చాలా 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 కష్టం. కానీ సిన్సియర్గా మనం దృఢ నిశ్చయంతో ప్రతిసారి కృష్ణకి షెల్టర్ తీసుకుంటూ, మనం కృష్ణ భగవాన్ని శరణం తీసుకుంటూ, మన యొక్క మనస్సుని ఇటువంటి ఆకర్షణ వచ్చినప్పుడల్లా మనం కృష్ణాన్ని తలుచుకుంటూ, కృష్ణ భగవాన్ యొక్క లీలలు తలుచుకుంటూ ముందుకు వెళ్ళడం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అప్పుడు మనకు డిక్లరేషన్ వచ్చేస్తుంది. మాయాదేవి కూడా చెప్తుంది అనమాట, ఓకే ఇతను టెస్ట్ పాస్ అయిపోయాడు, నేను ఎన్ని రకాలుగా ఆకర్షించినా కూడా ఈ డివోటీ, ఈ పలాని మాతాజీ, ఈ పలాని ప్రభుజీ దానికి లోబడట్లేరు. సో ఇతను మంచి డివోటీ అయిపోయాడు. ఇప్పుడు కృష్ణ ఈయన పాస్ అయ్యాడు. అప్పుడు కృష్ణ దగ్గరికి వెళ్తాం మనం. సో ఈ పాసింగ్ ఫెయిలింగ్ మధ్యలో మనం కొంచెం వర్క్ చేసుకోవాలి. ఓకే ప్రభు, థ్యాంక్ యూ ప్రభు. మాయ వలన మనం భగవంతుని ధరికి చేరలేక ఆ మాయ వలలో చిక్కుగా పడిపోతున్నాం. కృష్ణ ప్రేయ ద్వారా మనం ఇటు వచ్చేస్తాం. రైట్. సో నెక్స్ట్ శ్లోక ఆన్సర్ మాతాజీ. ఇప్పుడు ఈ ప్రశ్నకి నెక్స్ట్ శ్లోక ఆన్సర్ చిన్నగా చెప్తాను. దైవిహ్యేష గుణమయీ మమ మాయా దురత్యయా మామేవయే ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతి తే. త్రిగుణాత్మకమైన నా ఈ దైవీ మాయ నిశ్చయముగా దాటశక్యము కానిది, కానీ నన్ను శరణుజొచ్చిన వారు దీనిని సులభముగా దాటగలుగుతురు. అంటే కృష్ణ ఏమంటున్నాడంటే, ఈ దైవీ మాయ, ఎవరి దైవీ మాయ శక్తి ఎవరిది? కృష్ణదే, కృష్ణ యొక్క బహిరంగ శక్తి. సో నిశ్చయముగా దాటశక్యం కాంది, ఇది దాటడం చాలా కష్టం. ఎవరు? కృష్ణ అంటున్నాడు, ఇది దాటడం చాలా కష్టం అని కృష్ణ అంటే ఇది చాలా చాలా కష్టం. కానీ ఎవరైతే నన్ను శరణు జోరుతారో, ఎవరైతే కృష్ణ భగవాను శరణు తీసుకుంటారో దీన్ని సులభంగా దాటగలుగుతారు. మనం ఏం అలవాటు చేసుకోవాలి? కృష్ణ యొక్క షెల్టర్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అది. సో అలా చేస్తే మనం దీని నుంచి దాటి ముందుకు వెళ్ళగలుగుతాం అన్నమాట. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభు హరే కృష్ణ. ప్రభుజీ, తాతయ్య నేను అడుగుతా అంటాను, క్లాసు వింటాడు, కొంచెం హరే కృష్ణ మహామంత్రం చెప్పియరా ప్రభు? నేను అడుగుతాను, చెప్తాను. ఓకే, ప్రశ్న ఏమైనా ఉందా? జస్ట్ హరే కృష్ణ మంత్రం వింటాడా? ప్రభు మీరు చెప్పండి, ఆయన ఏమంటాడో మీ ఇష్టం. ఆయన నేను ప్రత్యేకంగా ఫోన్ చేసి మాట్లాడతా కదా. క్లాస్ వింటాడు. ఓకే, హరే కృష్ణ తాతయ్య. హరే కృష్ణ. హరే కృష్ణ. తాతయ్య. హరే కృష్ణ. హరే రామ్. ఈ మంత్రం చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ కృష్ణ. కృష్ణ కృష్ణ. హరే హరే. హరే హరే. హరే రామ. హరే రామ. హరే రామ. హరే రామ. రామ రామ. రామ రామ. హరే హరే. హరే హరే. హరి బోల్. హరే బోల్. హరి బోల్. తాతయ్య గారికి ఇప్పుడు 105 సంవత్సరాలు. కృష్ణ. రాముడి యొక్క భక్తుడు. తాతయ్య హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ నానా. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. గ్రేట్ ప్రభుజీ, 5 years. సో ఇంకొకటి, ఈ ప్రశ్నకి
ఆ, మనము ఇంకొకటి ఒక బుక్లో నుంచి మీకు చదువుతాను. శ్రీధర స్వామి. శ్రీధర స్వామి అంటే మన మొదటి ఆచార్యుడు. ఆ శ్రీమద్ భాగవతంలో శ్రీధర స్వామి యొక్క పర్పోర్ట్స్ అంటే భాష్యం చాలాసార్లు ఇచ్చారనమాట. దాంట్లో అతను మనం ఈ ప్రాపంచిక అట్రాక్షన్ నుంచి బయటికి ఎలా రావాలనేది ఒక శ్లోకం ద్వారా చెప్పారనమాట. అది మీకు చదువుతాను, దాని మీనింగ్ కూడా చెప్తాను. స్మరణం కీర్తనం కేలి ప్రేక్షణం గుహ్యభాసనం సంకల్పో వ్యవసాయశ్చ క్రియా నివృత్తిరేవ చ ఏతన్మైథునమాష్టాంగం ప్రవదంతి మనీషిణః విపరీతం బ్రహ్మచర్యం ఏతద్ ఏవాష్టలక్షణం. సో ఎవరైనా కూడా ఈ ఎనిమిది విషయాలు చేస్తే వాళ్ళు ఈ మైథున స్పెషల్లీ స్త్రీ పురుషుల అట్రాక్షన్ కి నుంచి దూరం కావచ్చు. అసలు ఫస్ట్ ప్రాబ్లం ఏంటంట? స్మరణం. ఇదంతా ఎలా స్టార్ట్ అవుతుందట? స్మరణం. మన స్మరణం అంతా ప్రాపంచిక వ్యక్తుల గురించి ఉంది అనుకోండి. సో ఆ ఆలోచన ద్వారా ఫస్ట్ అది స్మరించుకోవడం అంటే వేరే పురుషుల గురించి కానీ వేరే స్త్రీల గురించి కానీ ఇలా ఆలోచించడము స్మరణం. కీర్తన లేదా వాళ్ళ గురించి మాట్లాడడం లేదా వాళ్ళను వర్ణించడం, వాళ్ళ యొక్క అందాన్ని వర్ణించడము, వాళ్ళ గురించి మాట్లాడుకోవడం. తర్వాత కేలి అంటే ఇప్పుడు స్త్రీ పురుషులు వ్యంగ్యంగా మాట్లాడుకోవడం. ఓకే, అదొకటి. ప్రేక్షణం అంటే చూడడం, తదేకంగా చూడడం. రైట్, ఒక పురుషుడు స్త్రీని చూడడం కానీ ఒక స్త్రీ పురుషుడిని చూడడం కానీ. గుహ్య భాషణం అంటే ఇద్దరు కలిసి ఒక దగ్గర సీక్రెట్ గా మాట్లాడుకోవడం. తర్వాత సంకల్ప అంటే వాళ్ళిద్దరూ కలుసుకుందామనే సంకల్పించుకోవడం. అధ్యవాసాయ, ఆ తర్వాత మైథునం, క్రియా నివృత్తి, అలా మైథునంలో ఇన్వాల్వ్ కావడం. ఈ 8 దశలు ఉన్నాయన్నమాట. సో ఈ 8 దశలు మెయిన్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఈ 8 దశల ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడాలి అంటే ఏంటంట, దానికి సొల్యూషన్ కూడా చెప్తాను. ఇక్కడ ఏం చెప్తారంటే స్మరణం. ఎప్పుడైతే ఇదంతా మొదలయ్యేది ఎక్కడ? స్మరణం అంటే ఐదర్ సినిమాలు చూసినప్పుడు కానీ లేదా ఎవరితో మాట్లాడినప్పుడు కానీ స్మరణం ఎప్పుడు వాళ్ళు గుర్తుకొస్తూ ఉంటారనమాట. ఓకే, దాన్ని మనం ఎలా ఓవర్కమ్ కావాలంట? మనము భగవద్గీత ఎందలి శ్లోకాలు తీసుకొని వాటిని కంఠస్థం చేసుకోవాలి. కంఠస్థం చేసుకొని ఆ శ్లోకాలను స్మరణించుకోవాలి. ఓకే, ఇప్పుడు శ్రీల ప్రభుపాద ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడనమాట. ఒక చిన్న పిల్లవాడు ఒక ఆట వస్తువు కావాలని బాగా గొడవ పెడుతున్నాడు, ఏడుస్తున్నాడు. అప్పుడు తల్లి ఏం చేస్తుంది? గట్టిగా గుంజుకుందనుకో ఇంకా ఎక్కువ ఏడుస్తాడు. సో ఆ ఆట వస్తువు తీసేసి ఇంకో ఆట వస్తువు ఇస్తుంది. అదే విధంగా మన మనస్సు కూడా ఈ స్మరణం ఏమంటుంది? ఎప్పుడూ ఎవరి గురించో ఆలోచిస్తూ ఉంటే మనం దాన్ని లాగలేం డైరెక్ట్ గా. మనం ఈ మనస్సుకి ఏం చేయాలి? ఇంకోటి ఇవ్వాలి. ఆ ఇంకోటి ఏంటి? ఇవి. ఒకటి శ్లోకాలు మెమరైజ్ చేసుకోవడం, భగవద్గీత ఇందులో కొన్ని శ్లోకాలు రాసుకొని కంఠస్థం చేసుకోవడం. తర్వాత భగవంతునికి హృదయం నుంచి ప్రేయర్స్ చేయడం. మనం ఒక్కరుగా ఉన్నప్పుడు మనం ప్రేయర్ చేయాలన్నమాట. ఓ భగవంతుడా అని చెప్పేసి మనం ప్రేయర్ స్టార్ట్ చేయొచ్చు. లేదా మన స్మరణ ఎక్కడ ఉండాలి? ధామ్ దర్శనం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా మీరు బృందావన్ ధామ్కి వెళ్ళారా లేదా పూరి ధామ్కి వెళ్ళారా, ఎక్కడైనా సరే మీరు ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా సరే మీరు మనసులో కూర్చొని ఆ పుణ్యక్షేత్రంలో ఎక్కడ వెళ్ళారు, ఏ దేవుడు ఉన్నాడు, ఎక్కడున్నాడు, అక్కడ లీల ఏంటి, ఈ ధామ్ అంతా స్మరణ చేసుకోండి. తర్వాత భగవంతుని యొక్క పాదపద్మాల యొక్క ముద్రల గురించి, భగవంతుని పాదపద్మాల్లో చాలా ముద్రలు ఉంటారనమాట. ఆ ముద్రలన్నింటినీ గుర్తు తెచ్చుకోండి. ఇదంతా స్మరణ. ఇవి చేసుకోవడం. లేదా ఏదైనా భాగవతం క్లాస్లో మీరు భగవంతుని గురించి ఏదైనా విన్నారనుకోండి, ఆ యొక్క లీల స్మరణ చేసుకోండి. లేదా ప్రతిరోజు కృష్ణ బుక్ చదవండి. భగవంతుని యొక్క కృష్ణ బుక్ ఉంది, తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. ఆ బుక్ తెచ్చుకోండి. ప్రతిరోజు పడుకునే ముందు లేదా ఒక్కరుగా ఉన్నప్పుడు కూర్చోండి, ఆ బుక్ కొంచెం చదువుకొని
ఆ భగవంతుడు చేసిన పాస్ట్ టైం మీరు మళ్ళీ 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 గుర్తు తెచ్చుకోండి. ఆ? చైతన్య మహాప్రభు యొక్క లీలలు గుర్తు తెచ్చుకోండి. లేదా వైష్ణవ భజన్స్, మీరు టెంపుల్లో భజన్స్ చేస్తూ ఉంటారు కదా అందరూ, ఆ భజన్స్ ని గుర్తు చేసుకోండి. ఇలా చేస్తే ఏమవుతుందంటే మీరు ప్రాపంచిక వ్యక్తుల స్మరణ నుంచి దూరం అయిపోతారు. సో ఇది ఒక పద్ధతి. ఇదేంటి? స్మరణ. తర్వాత కీర్తన. సో కీర్తన అంటే ఏంటి? వేరే వాళ్ళను పొగడడం కానీ, వాళ్ళ అందాన్ని పొగడడం కానీ ఇలా చేస్తుంటారు కీర్తన. దాని బదులుగా మనం ఏం చేయాలి? కృష్ణ కథ కీర్తన చేసుకోవాలి. మనం కృష్ణ కథ గురించి డిస్కస్ చేసుకోవాలి. ఒక మాతాజీ, ఒక ప్రభుజీ, లేదా ఇద్దరు మాతాజీస్ ప్రసాదంలో కూర్చున్నప్పుడు కృష్ణ కథ గురించి మాట్లాడుకోవాలి. ఇంకోటి కలిసి కీర్తన చేయడం కానీ, కలిసి జపా చేయడం కానీ చేయాలి. లేదా కృష్ణ భగవాన్ యొక్క కథలు రాయాలి. లేదా ఎవరితో ఫోన్లో మాట్లాడినా కానీ, ఎవరైనా మనం వాళ్ళతో సంభాషణ, ఎవరైనా డైరెక్ట్గా వచ్చి మనల్ని కలిసినా కూడా వాళ్ళతో పాటు కృష్ణ గురించి మాట్లాడాలి టాపిక్. సో కృష్ణ గురించి కాకుండా మీ పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయిందా, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, ఇట్లా పోయిందనుకోండి ప్రపంచిక లైఫ్లో మనం వెళ్ళిపోతుంది. మళ్ళీ మనం బాగా దూరం వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఎవరైనా వచ్చేసి ఏదైనా మాట్లాడుతున్నారు అనుకోండి, మీరు కృష్ణ గురించి బుక్లో చదివారా, ఏమన్నా మీరు చదివితే మీకు ఏం అర్థం అయిపోయింది, ఇలాంటి ప్రశ్నలు అడిగారు అనుకోండి, ఐదర్ రెండే జరుగుతాయి అక్కడ. ఒకటేంటి, వాళ్ళు కృష్ణ చైతన్యంలో ఉంటే వాళ్ళు సంతోషంగా మీతో పాటు కృష్ణ కాన్షియస్ డిస్కస్ చేస్తారు. లేదా ఓ ఈ వ్యక్తి బాగా ఇంకా లీనమైపోయాడు, ఇతనితో నాకు పని లేదని చెప్పేసి వాళ్ళు వేరే వాళ్ళని చూసుకుంటారు. ఓకే, ఉదాహరణకి మా ఇంటికి ఒక ఏజ్డ్ పర్సన్ వచ్చాడు. 70 సంవత్సరాలు 75 సంవత్సరాలు ఉంటాయి. సో ఆయనతో నేను అన్నాను అనమాట, మీరు భగవద్గీత చదువుతున్నారంటే చదివాను, ఇంకేంటి అయిపోయింది, రిటైర్ అయిపోయాను, భగవద్గీత చదువుతున్నాను. ఓకే, భగవద్గీతలో మీకు ఏం అర్థమైందని అడిగాను. ఏముంది, మనం మంచి చేయాలి, అందరితో మంచిగా ఉండాలి అన్నాడు. సో అది ఎక్కడ లేదు. కానీ పెద్ద ఆయన కదా, నేను డైరెక్ట్గా అడగలేం కదా. సో నేను ఏం చేశానంటే, సరే భాగవతం చదవండి అని చెప్పేసి. చదువుతాం, ఇంకేముంది, ఇప్పుడు రిటైర్ అయిపోయాం కదా, ఇంకా ఏముంది, ఇంకా ఇదే టైం అంతా ఇదే. ఓకే, సో ఇంకా ఆయన మాట్లాడుతుంటే నేను ఒక కథ చెప్పాను ఆయనకి. ఒక 10 నిమిషాలు, పావుగంట సేపు పురంజన కథ చెప్పాను. కథ అంతా విన్నాడు. వినేసి ఇది చదవండి అని చెప్పేసి అంటే, ఇంకేముంది, ఇదంతా మొత్తం ఇదే చేద్దాం ఇంకా అది అని అన్నాడు. మళ్ళీ నేను నెక్స్ట్ టైం ఇండియాకి వచ్చేటప్పుడు అతను లేడు, ఆల్రెడీ మరణించాడు. సో ఎవరైనా వచ్చేసి మనతో డిస్టర్బ్ చేస్తూ ప్రాపంచిక లైఫ్ ఏదైనా మాట్లాడుతూ ఉంటే మనం ఏం చేయాలి? దాన్ని కృష్ణ టాపిక్ కన్వర్ట్ చేయాలి. మీరు ఈ పాస్ట్ టైం విన్నారా, మీరు కృష్ణ భగవానుడి లీల విన్నారా, మనం చెప్పడం మొదలు పెట్టాలి అంతే. ఐదర్ వాళ్ళు కూర్చొని వింటారు, లేదా కృష్ణ చైతన్యంలో ఉంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, మనం ఎంజాయ్ చేస్తాం, లేదా వాళ్ళు మనకంటే దూరంగా పారిపోతారు. ఓకే, తర్వాత ఒక క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుసుకుంటాం ఎవరితోనన్నా. ఒక మాతాజీ కలవడం కానీ, ప్రభుజీ నలుగురు కలవడం కానీ, ఓ క్లాస్లో ప్రభుజీ కొన్ని పాయింట్స్ చెప్పారు కదా, ఆ పాయింట్స్ మీకు ఏం నచ్చాయి, మేమేం నచ్చాయి, మీరు ఏమైనా నోట్స్ రాసుకున్నారా, అవి డిస్కస్ చేసుకోవాలి. తర్వాత మనం ఈ భక్తిని ఎక్కువ ఇలా ముందుకు నడపాలి. ఇవన్నీ స్ట్రాటజీస్, ఇవి డిస్కస్ చేయాలన్నమాట. ఇవన్నీ కీర్తన. ఇవన్నీ చేస్తూ ఉంటే ఏమవుతుంది, మీరు స్త్రీ పురుషుల అందాన్ని పొగిడే అటువంటి వాటికి దూరంగా అవుతారనమాట. ఓకే, తర్వాత కేలి అంటే ఏంటి? ఇద్దరు కలిసినప్పుడు ఒకరొకరు జోక్ చేసుకోవడము, ఒకరొకరు వ్యంగ్యంగా మాట్లాడుకోవడం జరుగుతుంటుంది. అవి అవాయిడ్ చేయడం కోసం మీరు ఏం చేయాలి? ఎస్పెషల్లీ మాతాజీస్, ప్రభుజీస్ కలిసి ఒకే సేవ చేయకుండా విడివిడిగా చేయడం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు కూడా సర్వీస్లో, ఏదో ఒక సర్వీస్లో ఉండాలి. ఫ్రీగా మిక్స్ లేకుండా ఉండాలి, మిక్స్ కాకుండా. ప్లస్ ఏదైనా మనం మాట్లాడినప్పుడు కూడా మాతాజీస్ కాన్వర్జేషన్ ఉండాలి, ప్రభుజీస్ కాన్వర్జేషన్ ఉండాలి. ప్లస్ రెస్పెక్ట్, ఒకరి పట్ల ఒకరికి, మాతాజీ ప్రభుజీస్ ఎవరన్నా కలిసినప్పుడు రెస్పెక్ట్ఫుల్గా డీల్ చేసుకోవాలి. దీని ద్వారా కేలి అనే దాన్ని దూరం అయిపోతారనమాట. తర్వాత ప్రేక్షణం అంటే అదే విధంగా చూడడం. ఓకే, సో అదే విధంగా ఎవరైనా అందంగా కనబడితే మనం చూడడము చేసామనుకోండి, అది ప్రేక్షణం. దాన్ని మనం ఏ విధంగా బయటికి దాటగలుగుతాము? మనము భగవంతుని యొక్క సౌందర్య రూపాన్ని చూసి భగవంతుని యొక్క రూపాన్ని గ్లోరిఫై చేయాలన్నమాట.
తర్వాత భగవంతుని దర్శనం తీసుకోవాలి. దర్శనం అంటే చాలా సేపు తీసుకోవాలి. భగవంతుని యొక్క పాదపద్మాలు ఏ విధంగా ఏ నగలు పెట్టారు, ఏ రకమైన దుస్తులు కట్టారు ఈరోజు, భగవంతునికి తలకి కిరీటం పెట్టారా, ఏ రంగుల వస్త్రం వేశారు, పూలదండ ఎలా వేశారు, అంత డీటెయిల్డ్గా చూడాలన్నమాట. తర్వాత మొబైల్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ చూసినప్పుడు, వీడియోస్ చూసినప్పుడు ఓన్లీ అవి కృష్ణ చైతన్యానికి పనికొచ్చే విషయాలే చూడాలి, వేరే చూడకూడదు. ఇంకొకటి పెయింటింగ్స్, భగవంతుడికి సంబంధించిన పెయింటింగ్స్ మాత్రమే చూడాలి మనం. తర్వాత శ్రీల ప్రభుపాద యొక్క ఫోటో చూడాలి, ఎందుకంటే ప్రభుపాద ప్యూర్ డివోటీ. అలాగే మనము మహామంత్ర ప్రతిరోజు రెగ్యులర్గా చాంటింగ్ చేస్తూ ఉండాలి. తద్వారా మనం ప్రేక్షణ అంటే అందమైన విషయాలు చూడడం మనం మానేస్తాం. దానికంటే మనం కృష్ణ విషయాలు చూడడం అలవాటు చేసుకుంటాం. సో ఇది ప్రేక్షణం. గుహ్య భాషణం అంటే ఇద్దరు కలిసి సీక్రెట్గా డీల్ చేయడం. సో ఇప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు కూడా ఒక మాతాజీ ఒక ప్రభుజీ ప్రైవేట్గా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోకూడదు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఎవరికైనా చెప్పాలి, దానికి మనకి ప్రాబ్లం ఉంది, దీనికి నాకు సొల్యూషన్ కావాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి, ఒక మూడో వ్యక్తిని తీసుకొని వెళ్ళాలి అక్కడ. రైట్, మనకు ప్రశ్న ఉన్నా సరే, ఎవరైనా ఆన్సర్ చెప్పే వాళ్ళు వచ్చినా సరే, మనం ఏం చేయాలి, ఇంకో మూడో వ్యక్తిని తీసుకొని వెళ్ళాలి అక్కడ. అదొకటి. తర్వాత మన యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఆ ముగ్గురు ఉన్నప్పుడు మన యొక్క ప్రాబ్లం కృష్ణకి ముందు ప్రేయర్ చేసి వెల్లడించాలి. ఇంకొకటి, మనతో పాటు మనం భక్తిలో మంచిగా ముందుకు వెళ్ళాలి అంటే ప్రభుజీస్ క్లోజ్గా ఫ్రెండ్షిప్లో మూవ్ కావాలి, మాతాజీస్ క్లోజ్గా ఫ్రెండ్షిప్లో మూవ్ కావాలి. మన ఫోన్ పాస్వర్డ్ ఎవరైనా సుపీరియర్ టెంపుల్లో ఎవరైనా సుపీరియర్కి ఇవ్వాలన్నమాట. అప్పుడు వాళ్ళు అప్పుడప్పుడు పాస్వర్డ్ ఆన్ చేసి చూస్తారు ఫోన్లో మీరు ఏమేం చేస్తున్నారు, ఏమేమి చూస్తున్నారు అవన్నీ. సో ఎవరైనా సీనియర్ డివోటీకి ఇచ్చామనుకో ఇట్లా, ఇంకా మనము తప్పు చేసే అవకాశం ఉండదన్నమాట. ఇంకొకటి, ఎవరైనా మాతాజీ కానీ ప్రభుజీ కానీ ఫోన్లో మాట్లాడుతుంటే స్పీకర్లో పెట్టండి. స్పీకర్లో పెడితే నలుగురు వింటారు కదా, సో జాగ్రత్తగా ఉంటుంది, గుహ్య భాషణ జరగదు అక్కడ. ఇంకొకటి, గ్రూప్ మెసేజింగ్. ఎప్పుడైనా మెసేజ్ చేయాల్సి వచ్చిందనుకో, ఒక ప్రభుజీ కానీ ఒక మాతాజీ కానీ ఇంకొకరిని ఎవరైనా యాడ్ చేసి ముగ్గురుండి మెసేజ్ చేశారు. సో ఇట్లా గుహ్య భాషణ చేయవలసిన అవసరం ఉండదు. ఓకే, తర్వాత సంకల్ప, వీటి గురించి మనం పాజిటివ్ డిటర్మినేషన్ పెంచుకోవాలి. తర్వాత మన స్క్రిప్చర్స్లో ఈ పరీక్షిత్ మహారాజ్ కానీ అంబరీష్ మహారాజ్ కానీ ఇటువంటి వ్యక్తులు ఎలా చేశారు, పాండవులు ఎలా చేశారు, వాళ్ళను మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ప్రేయర్స్ చేయాలి. మళ్ళీ ఇటువంటి పనులు చేసినప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ మన భక్తిలో ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి చూసుకోవాలి. వేరే డివోటీస్ గైడెన్స్ తీసుకోవాలి. సో ఇవి కొన్ని లెసన్స్ అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి అజామిల్ ఉన్నాడు. అజామిల్ ఎక్కడ ప్రాబ్లం అయింది అజామిల్కి? అజామిల్ మంచి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి మంచిగా సేవ చేస్తున్నాడు. తండ్రి ఏం చెప్పాడు, పూలు కోసుకురమ్మని పంపించాడు. అజామిల్ ఏం చేశాడు, అక్కడ ప్రేక్షణ, అక్కడ ఉండేసి ఒక శూద్ర వనిత ఒక శూద్రుడు కలుసుకునే సంఘటన చూశాడనమాట. చూసి అదే చూస్తూనే ఉన్నాడు. సో ఆ ప్రేక్షణ, అది ప్రాబ్లం. తర్వాత ఇంటికి వచ్చి ఏం చేశాడు, స్మరణ, ఆ యొక్క వేష్య గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. తర్వాత సంకల్పించాడు, ఏంటది, ఆమెను నిన్ను తెచ్చుకోవాలి. ఆమెను తీసుకొచ్చాడు పని మనిషిగా. తర్వాత ఆమెను భార్యగా చేసేసుకున్నాడు. ఆమెను ఇంట్లోనే పర్మనెంట్గా ఉంచుకున్నాడు. సో అట్లా కాకుండా మనం ఇవన్నీ ఈరోజు చూసినవన్నీ ఇవి చేయాలన్నమాట. సో ఇది ఎవరు, శ్రీధర స్వామి చెప్పారనమాట. దీని ద్వారా మనం ఈ విధంగా చేసినప్పుడు మనకి ఇది ఉంటుంది. సో అట్లా కాకుండా ఇంకా న్యూస్ ఇవి అవి ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, టెంపుల్ న్యూస్ ఏంటి, మాతాజీ ఈరోజు చెప్పండి, టెంపుల్ న్యూస్ ఏంటి, ఎవరెవరు మనకి ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఏమేమి పండుగలు వస్తున్నాయి, అవి ఎక్కువగా మాట్లాడమనుకోండి, న్యూస్ గురించి మనకు ఇంట్రెస్ట్ పోతుంది. సీరియల్స్ వినడము, ఎవరైనా చెప్పింది వినడము, అవన్నీ చూస్తుంటే మనము
ఇతరత్ర ప్రాపంచిక వ్యక్తుల గురించి వినడం అలవాటు ఎక్కువ ఉందనుకోండి మనకి, మనం ఏం చేయాలి, డివోటీస్ ఫ్రెండ్స్ చేసుకొని డివోటీస్ విషయాలు ఏంటి కనుక్కోండి. సో అట్లా. సో ప్రతిదీ మన యొక్క ఇంద్రియాలన్నిటిని తీసేసుకొని, ఆ ఇంద్రియాలన్నిట్లలో ఏది చేస్తే మన కృష్ణ భక్తిలోకి ముందుకు వెళ్తామో తీసుకొని వాటిని మనం ముందుకు నడిపించాలి. సో ఇవి కొన్ని చిట్కాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇది అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటా. ఇది ఒక బుక్ రాశారు ఎవరు, కార్తికేయ దాస్, ప్యూరిటీ అండ్ సెల్ఫ్ కంట్రోల్ ఇన్ సాధనా భక్తి. సో దీంట్లో శ్రీధర స్వామి చెప్పిన శ్లోకం ఇది, దాని యొక్క తాత్పర్యం. ఓకే, ఇంకేమైనా లాస్ట్ ప్రశ్నలు ఉన్నాయా ఎవరికన్నా? ఓకే, ప్రభుజీ అక్కడ అంటే తమ్ముడు యుఎస్ లో ఉంటాడు కదా ప్రభుజీ, అట్లా టెంపుల్ గ్రూప్ ఇక్కడ అని అక్కడ కూడా భాగవతం క్లాస్ అవన్నీ జరుగుతాయి ప్రభుజీ డైలీ? ఎక్కడ మాతాజీ? అమెరికాలోనా? మీ దగ్గర ప్రభు. ఎస్ మాతాజీ, ఇక్కడ అంటే డైలీ ప్రతిరోజు ఉండదు, మన టెంపుల్లో ప్రతిరోజు అవుతుంది. మా దగ్గర సాటర్డే సండే ఉంటాయి. సాటర్డే సండే ఉంటాయి, సేవ ఉంటుంది ప్రతిరోజు, ఏదో ఒక సేవ. క్లాసెస్ మాత్రం టెంపుల్ క్లాసెస్ సాటర్డే సండే ఉంటుంది. హోమ్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి, ఎవరైనా డివోటీస్ ట్రావెల్ చేస్తూ వచ్చినప్పుడు క్లాసెస్ ఉంటాయి. ఫ్రైడే కొన్ని ప్రోగ్రామ్స్ నేను చేస్తాను. సో అట్లా వేరే క్లాసెస్, ఇన్ పర్సన్ క్లాసెస్ ఉంటాయి. ఫ్రైడే రోజు ఇంగ్లీష్లో ఉంటుంది క్లాస్. సాటర్డే సండే టెంపుల్లో ఉంటుంది. మళ్ళీ మండే టు ఫ్రైడే అందరూ వర్క్ వెళ్తారు కాబట్టి వెనస్డే ఆన్లైన్ క్లాస్ ఒకటి ఉంటుంది. ఇలా ప్రతిరోజు. గ్రూప్ అదే తమ్ముడు నెంబర్ యాడ్ చేస్తారా అనేసి అక్కడ గ్రూప్ లో. ఎస్ మాతాజీ, మీరు పంపించండి, నేను గ్రూప్లో యాడ్ చేస్తాను. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? థ్యాంక్ యూ సో మచ్. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృందికి జై. శ్రీల ప్రభుపాదికి జై. హరే థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. చాలా టైం కేటాయించారు ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. హరే ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు. హరే